శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణో వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాం భుజయుగ్మరుక్మవ్యామోహతస్తవితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసిన్ధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరస్య మహదాహయ భక్తనాథ శ్రీభక్తిసారకులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రిరేణుపదకారయతేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. శ్రీధన్విపుర్యాం వృషభే విశాఖే ఆత్రేయవంశోద్భవసాత్వికాగ్ర్యాం శ్రీచోళసింహాద్రిగురుక్తమంత్రం శ్రీరంగనారాయణమాశ్రయామః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతతిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సజనితరితం యావదాకృత్య భుంక్తే கோதா தஸ்யை நம இதமிதம் பூய ஏவாஸ்து பூயः. அன்னவயல் புதுவை ஆண்டாளரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இந்நிஷையாலு பாடி கொடுத்தாலு நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்த சுடர் கொடிய தெல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய் நாடி நீ வேங்கரவர் சென்னை விதியன்ன விம்மாக்கம் நான் கலவா வண்ணமே நலுகு. அம்பரமே தண்ணீரே சோரயனம் செய்யம் எம்பெருமான் நந்த கோபாலாய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குறவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரமூல ரத்தோங்கி உலகரந்த உம்பர கோமானேலுரங்கா எழுந்திராய் செம்பொர் கொளவி செல்வா பரதேவா உம்பியுனியும் உறங்கேலோ அரும்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். అస్మద్ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, ముందుగా మీకందరికీ కూడా ఈ నూతన ఆంగ్ల సంవత్సర ఏదైతే ఉందో దాని యొక్క మీకందరికీ కూడా శుభాకాంక్షలు. తర్వాత మీకందరికీ కూడా అనేకమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యములు అనగా భగవత కైంకర్య నిష్ఠ అనేటువంటి పుష్కలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ, అదిగో ఆ యొక్క పెరియ పెరుమాళ్ళు గోదా సమేత రంగనాథ స్వామి చరణాలయంలో ప్రార్థిస్తున్నాం. తర్వాత ఈ రోజు ఉండేటువంటి పాలసీలు ఏదైతే ఉందో ఇది అందరికీ కూడా ఈ పాలసీలను కనుక చక్కగా నిత్యం అనుసంధానం చేసుకున్నట్టయితే ప్రపంచంలో ఉండేవాళ్ళు ఎవరికైనా సరే అన్నానికి కానీ వస్త్రానికి కానీ చల్లటి నీళ్ళకు కానీ లోటు అనేది ఉండదు. అది ఇందులో ఈ పాలసీలు అనేటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అయితే అంటారు తల్లి చక్కగా పూర్వార్థం లోపల చక్కగా ఒక 5 పాసురాల లోపల ఇదిగో భగవంతుడిలా ఉంటాడని చెప్పి మనల్ని అటువైపు మరల్చి దాని తర్వాత మనకు ఒక చక్కటి ఒక గురు పరంపర ఉంది కదా, ఆ పరంపర లోపల స్వాపయేశ్వరానికి ఆళ్వాళ్ళను చక్కగా మేలుకొలిపి ఇదిగో భగవంతుని ఈ విధంగా మీరు ఆశ్రయించండి చక్కగా చెప్పిన ఆ తల్లి. తర్వాత నందగోపుర వారి భవనానికి చేరడము, అక్కడ నందగోపుర వారి భవనానికి చేరిన తర్వాత అక్కడ నందగోపుర భవనం లోపల అదిగో ఆ భవన కాపలా వారు ఎవరు రక్షించేవారు అతని యొక్క ద్వారాధ్యక్షుడు అతని అనుమతిని, తర్వాత ద్వార పాలకులు ఎవరైతే ఉంటారో అతని అనుమతిని కూడా పొంది వీళ్ళు చక్కగా లోపలికి ప్రవేశించారు. ఆ లోపల వెళ్ళిన తర్వాత ఒక అద్భుత దృశ్యం ఏంటంటే అక్కడ నందుడు శయనించాడు, మరి యశోదాదేవి ఇంకొక పక్కన శయనించింది, మరి ఇంకా ఇద్దరున్నారు కృష్ణుడు బలరాముడు, వీళ్ళిద్దరు కూడా చక్కగా శయనించారు లోపల. అయితే మన సాంప్రదాయంలో ఒక చక్కటి రహస్యం ఉంది.
ఎప్పుడు కూడా భగవంతుడి సన్నిధికి మనం చేరేటప్పుడు భగవంతుని అనుభవించడానికి ముందుగా మనం ఏం చేయాలంటే మన యొక్క ఆచార్య పరంపర ఏదైతే ఉందో, గురు పరంపర ఏదైతే ఉందో, ఆ గురు పరంపరని మనం అనుసంధానించాలి. చక్కగా దాన్ని అనుసంధానం చేయాలి మనం గురు పరంపరని. ఏమిటి మనకు గురు పరంపర? ఆచార్య ద్వారా మంత్రం ఆ యొక్క ఉపదేశం మొత్తం పొందిన వాళ్ళు ఇదిగో ఈ పరంపరని చక్కగా ఏదైతుందో గురు పరంపర దాన్ని చక్కగా మన వాళ్ళు చెప్తారు. ఇది అస్మత్ గురుభ్యో నమః, మొత్తం 10 ఉంటాయండి. ఇది అస్మత్ గురుభ్యో నమః, అస్మత్ పరమ గురుభ్యో నమః, అస్మత్ సర్వ గురుభ్యో నమః, శ్రీమతే రామానుజాయ నమః, శ్రీ పరాంకుశదాసాయ నమః, శ్రీమద్యామునమునయే నమః, శ్రీరామమిశ్రాయ నమః, శ్రీమతే పుండరీకాక్షాయ నమః, శ్రీమన్నాథమునయే నమః, శ్రీమతే శతగోపాయ నమః. ఈ 10 మంది ముఖ్యమైన ఆచార్యులు కాబట్టి ఎల్లే వరకు కూడా ఈ 10 మందిని చక్కగా మేలుకొలిపింది మన ఆచార్యులు. అయితే ఈ తర్వాత మనకు ఈ 10 మంది ఎక్కడుంటారంటే మనతో మన మధ్యన అవతరించిన మహానుభావులు ఈ 10 మంది. అయితే మరి అక్కడ శతగోపుల వారు ఎవరుతున్నారు? శ్రీమతి శతగోపాయన మనకు వారికి ఆచార్యులు ఎవరు అంటే సాక్షాత్తుగా పరమపదం నుంచి విశ్వక్సేనుల వారి వేంచేసి సకలమైన వేద శాస్త్ర పురాణ ఇతిహాస అన్ని మొత్తం సమస్తమైనటువంటి రహస్యార్థాలన్నీ కూడా చక్కగా కృప చేసి 5 సంవత్సరాలతో పాటు ఇవన్నీ కూడా కృప చేసి వారు మళ్ళీ శ్రీవైకుంఠానికి వెళ్ళిపోయారు. అంటే మనకి దీని తర్వాత వస్తుంది శ్రీమతి శతగోపాయ తర్వాత శ్రీమతి శతగోపాయనమ్మ తర్వాత మనకు శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ఈ విశ్వక్సేనుల వారిని మనం చక్కగా ఏదైతే ఉందో నాయకనాయనింద నందగోపనుడి కోయిలు కాపాని అని చెప్పినప్పుడు ఆ యొక్క సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుల వారిని మనం చక్కగా చెప్పినట్టయింది శ్రీమతి విశ్వక్సేనాయ నమః. ఈ పాచనతుందో ఈ ఉండు మరఘట్టండాల పక్క శ్రీమతి విశ్వక్సేనాయ నమః తర్వాత శ్రీ అయి నమః అని వస్తుంది కదా. ఈ పాచనలో ఆ వైభవం ఉంటుంది. అయితే ఎప్పుడు కూడా భగవంతుడి వెళ్ళేటప్పుడు ముందు మనం ఏం చేయాలి అంటే ఈ గురు పరంపరని చక్కగా దీన్ని అనుసంధించి మనం వెళ్ళాలి. ఏం చేస్తాను అంటే అక్కడ ఎలా ఉంది మన పరిస్థితి? లోపల 9 పరుపులు ఉన్నారు కదా. ఇందులో నందుడేమో మనకు ఆచార్యుడు, యశోదేమో మనకి మంత్రము, కృష్ణుడేమో మనకి భగవంతుడు, తర్వాత బలరాముడేమో భాగవత శ్రేష్ఠుడు అన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. అయితే చాలా కాలం క్రితం దగ్గర ఒక 1000 సంవత్సరాలు అనుకోండి, భగవద్ రామానుజుల వారు పూరి జగన్నాథ క్షేత్రానికి వెంచేశారు. అక్కడ ఉన్నవాళ్ళు పండితులు అందరూ కూడా భగవద్ రామానుజుల వారి యొక్క ఆ వాగ్ వైభవానికి ఆ యొక్క నిష్ఠ ఏదైతే భగవద్ నిష్ఠ దానికి అందరూ కూడా ఏదైతే లొంగిన వాళ్ళై వాళ్ళందరూ కూడా ఇదిగో ఈ యొక్క దీక్షని స్వీకరించాక అష్టాక్షరి మంత్రము తల మంత్రం దయం ఏదైతే ఉందో వీటిలో కూడుకున్నటువంటి మన 5 సంస్కారాలు అంటాం కదా అది స్వీకరించాక ఆ యొక్క పూరిని పరిపాలించే మహారాజు కూడా సమాస్థితుడయ్యాక భగవద్ రామానుజుల వారి దగ్గర. అయితే ఇంతమంది అనుమతి లభించింది. శ్రీరంగం, కాంచీపురం, తిరుమల వంటి దివ్యక్షేత్రాలాగా పూరి జగన్నాథుని కూడా చక్కగా శ్రీపాంచినాథాగమానికి అనుగుణంగా చక్కగా దాని ప్రకారంగా తీర్చిదిద్దాలి అనుకున్నారు భగవద్ రామానుజులు. అయితే పూరి జగన్నాథంలో జగన్నాథుడికి ఎవరు అర్చకులు అంటే పండాలు అంటారు వాళ్ళని. వాళ్ళు ఎక్కడో ఏ జాతి వాళ్ళు మొత్తం వాళ్ళు చేస్తూ ఉంటారు అర్చనాథులు అక్కడ. అయితే రామానుజుల వారు ఏమనుకున్నాక ఇట్లా కాదు ఆగమ ప్రకారంగా చేసే అర్చనే మనకి పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి వాళ్ళందరికీ చెప్పారు, నాయనలారా మీరందరికీ కూడా మీ ఉద్యోగం పోతే మీరేం భయపడక్కర్లేదు, మీరే మిగిలిన కైకార్య లోపల మిమ్మల్ని అందరికీ తప్పకుండా వినియోగించుకుంటాం. కాకపోతే రేపటి నుంచి కూడా మేము ఈ యొక్క పాంచరాత్రాగమంలో తెలిసిన నిష్ణాతులు అంటే మహానుభావులు ఎవరుతున్నారో వాళ్ళని ఇక్కడ మొత్తం అంతా సమస్తము జగన్నాథుని కైంకర్యంలో నిర్వహించేయాలని అర్చకులందరూ కూడా పెట్టామని చెప్పారు. రోజు బాగానే ఉంది. అదే మార్చాలేక అర్చకులు వెళ్ళిపోయాక వెళ్ళిపోయిన తర్వాత సరే రామానుజు గారు కృతనిశ్చయంతో ఉన్నారు. ఎలాగైనా సరే అక్కడ మనం అందరూ ఆగమ ప్రకారంగా చేయాలి. నిజంగా మనం కూడా ఆలోచించినట్టయితే రకరకాలైనటువంటి మనకి ఎన్నున్నాయి 108 దివ్య తిరుపతులు ఉన్నాయి. అన్నిట్లో కూడా నిజంగా ఒకే రకమైన ఆరాధన ఒకే రకమైన పద్ధతి ఎలా ఉందనుకోండి ఆగమ ప్రకారంగా ఎంత బాగుంటుందండి, ఎంత అద్భుతంగా ఉంటుందండి. కానీ దానికి భగవంతుడు కూడా సహకారం చేయాలి కదా. ప్రజలు సంకల్పిస్తారు, సంకల్పించినప్పుడు సరే చేయాలి అనుకుంటారు. కానీ అక్కడ భగవంతుడు కూడా దీనికి ఆమోదం చేయాలి కదా. కానీ భగవంతుడి
ఆ యొక్క దివ్య సంకల్పం ఏదైతే ఉంటుందో దానికి వ్యతిరేకంగా ఎవరు ఏమీ చేయలేరు కదా. కాబట్టి ఏంటంటే సరే వీళ్ళందరూ అర్చకులందరూ ఎవరైతే ఉన్నారో, అర్చకులందరూ ఎవరు ఈ అర్థంలో జగన్నాథ స్వామిని ఆరాధించేటువంటి అర్చకుడు. ఆ రాత్రి వాళ్ళందరూ వెళ్ళి ఇంత బండరాయిలు పట్టుకుని వెళ్ళాట. మన రౌతులు అంటే మరి బండరాయిలు అవి పట్టుకుని వెళ్ళాట. ఒక్కొక్కరు ఒక బండరాయి. స్వామి, ఇంతకాలం వరకు మా ఆరాధనను స్వీకరించావు భగవాన్, ఇప్పుడు ఈ విధంగా మా ఆరాధన కాదని ఎక్కడో శ్రీరంగం నుంచి వచ్చారు వారు మహానుభావులు, మేము కాదంటలేదు, కానీ వారి పద్ధతిలో వారు చెప్పిన విధంగా ఆరాధన స్వీకరించడం కనుక మీరు కనుక అంగీకరించినట్టయితే మేము దాన్ని మీ సేవకి మేము దూరం అవుతాం. వేరే కైంకర్యాలు మాకు కావు, మీ సన్నిధిలో కైంకర్యాలు మాకు కావాలి. కాబట్టి ఏం చేసి స్వామి, ఇదిగో నువ్వు కనుక వారి కైంకర్యం అంగీకరించేదైతే ఇదిగో మేము తల పగలగొట్టుకుని మేము చచ్చిపోతాం మీ సన్నిధిలో అని చెప్పిన తలలు పగలగొట్టే మొదలు పెట్టేవాడు. అప్పుడు జగన్నాథుడు, దయాసముద్రుడైన జగన్నాథుడు ఏం చెప్పాట, మీరేం భయపడకండి, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటా అని చెప్పి అభయం ఇచ్చాట. అభయం ఇచ్చి తర్వాత భగవద్రామాజీ వారికి సాక్షాత్కరించాట స్వప్నం లోపల. స్వామి, ఇక్కడ ఈ ఒక్క క్షేత్రాన్ని దయచేసి నాకు వదిలేయండి. ఇక్కడ అధిక పావనుడు జగన్నాథుడు అనే పేరుతో నన్నందరూ అష్టాదులను ఆరాధిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ నన్ను వదిలేయండి. ఇక్కడ కొన్ని చూపు దోషాలు ఇత్యాది దోషాలు కూడా ఇక్కడ అసలు ఏమి ఉండవని చెప్పని ఒక విశేషం ఉంది ఇక్కడ అని చెప్పారు స్వామి. కాబట్టి మీరు చక్కగా ఏంటంటే వీళ్ళ క్షేత్రాలను మీకు ఇచ్చాను కదా, అక్కడ వెళ్ళి వాటిని మీరు ఏం చేస్తారో మీ ఇష్ట ప్రకారం చేయండి, ఒక్కటి మాకు వదిలేయండి మాకు అని చెప్పారట. అప్పుడు రామాంధ్ర వారు అన్నట, అలాగే స్వామి, మీ ఆరాధన అంటే అందరూ తెలుసుకోవాలి, అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా ఇదిగో ఈ విధంగా ఉండే పద్ధతి, శాస్త్రీయమైన పద్ధతి ఉంటే వాడు బాగుపడతారు కదా అందరూ కూడా. కాదు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పద్ధతి ఉంటే ఎలా స్వామి, ఎలాగైనా సరే మాటకు తప్పదు అని చెప్పన్నమాట. సరే ఇంకా పెరుమాళ్ళు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాక, వెళ్ళిపోయిన తర్వాత రాత్రి ఏం చేశారో తెలుసిన, ఈ షిఫ్ట్ చేసేసాక ఒక్క భగవద్రామాంజు వారిని మాత్రమే ఎలా పడుకున్నారు అలాగా ఎక్కడికి పంపించాడు, శ్రీకూర్మ క్షేత్రం ఉంది కదా మన సింహాచలం అక్కడ దగ్గర ఉండేటువంటి శ్రీకూర్మనాథ క్షేత్రం ఎక్కడ ఉందో అక్కడ దాని దగ్గరలో ఒక దీంట్లో అక్కడ చేర్చారు. సరే భగవద్రామాంజులు వారు ప్రాతకాలం చక్కగా ఉదయాన్నే నిద్రలేచారు. నిద్రలేకుండా చూస్తే జగన్నాథ క్షేత్రం కాదది, ఎక్కడ ఉన్నారు అని చూసి ఏదో అంతా కొత్త ప్రదేశం కింద ఉంది. అక్కడ ఏదో ఒక తెల్ల పర్వతంలాగా ఒకటి చిన్న పెద్ద కొండలాగా ఒకటి ఉంది, అరపక్కన ఏదో ఒక నది దాకా కింద కనిపిస్తూ ఉంది. ఏమిటి ఇక్కడికి వచ్చానంటే అంతా సర్వం జగన్నాథుడి మాయ అని చెప్పని అనుకున్నారు. అనుకుని లేచిన తర్వాత అనుష్ఠానానికి అని చెప్పని వెళితే అక్కడ మెల్లిగా అక్కడ ఆ చిన్న నది లాంటిది ఏదో ఉంది, చిన్న పుష్కరాంటిలో స్నానం అది చేశారు. కూర్చున్న తర్వాత మరి వీరి బొట్టు పెట్టి అంటే అని కూడా తిరుమల కాపు చేసుకోవడానికి ఇదంతా జగన్నాథుల్లో ఉండిపోయింది. జగన్నాథుడు ఎలా పడుకున్నారో అలాగే తీసుకొచ్చి కట్టించాడు కదా స్వామి మాయ. అయితే మరి ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్న సమయం లోపల చక్కగా ఒక పిల్లవాడు వచ్చాట, ఒక బ్రహ్మచారి అనేటువంటిది, ఒక 15-16 ఏళ్ళ చక్కటి ఒక పిల్లవాడు వచ్చాట. మీరు చక్కగా కస్తూరి కడుకు వచ్చారు, మంచి చక్కగా స్వామి వచ్చాడు. ఎవరో ఒక పిల్లవాడు వచ్చాడు. వచ్చిన తర్వాత అయ్యా మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు. ఇదిగా మాది జగన్నాథ క్షేత్రానికి వెళ్ళి వచ్చాను, అక్కడ ఏం జరిగిందో తెలియదు, తెల్లవారేసరికి ఇక్కడ ఉన్నాను అని అన్నట. సరే దేవుడు వాళ్ళు చక్కగా తీర్థం ఆడుకున్నారా, ఇది ఇప్పుడే అయ్యింది, ఏరియా బట్ట ఎక్కడుంది, మీరు ఇచ్చిన బట్ట ఎక్కడుంది మాకు ఇవ్వండి. నీకెందుకు అయ్యా పర్వాలేదు, పెద్దలు నీకు సేవ చేసుకుంటే మాకు పుణ్యం అన్నట్ట అని చెప్పని ఈ వస్త్రం ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి అక్కడ చక్కగా ఉతికి ఓ బండ మీద ఆ పక్కన ఆరేసేట. సరే ఇందులో మరి ఎలాగయ్యా మాకు తిరుగుని కాపరాగా ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు. దానికి ఇంత చిన్న దేనికి స్వామి అని ఒక చక్కగా అక్కడ ఒక చిన్న కొండలాగా కనిపిస్తుంది, చిన్న కొండ పక్కన ఉండేది, కొంచెం దాని మీద కొంచెం అలా వెళ్ళండి, లేక అక్కడ మీకు పుష్కరమైనటువంటి శ్వేతమృత్తిక అంటే తిరుమల్ అది దొరుకుతుంది అని చెప్పన్నాక. ఆ తర్వాత సరే తెచ్చుకున్నారు. మరి శ్రీచూర్ణము అన్నాక చక్కగా అక్కడ రంగురాళ్ళు ఉన్నాయి, అక్కడ ఎర్రటి రంగురాళ్ళు, అది ఎక్కడి నుంచో పట్టుకొచ్చారు ఈ పిల్లవాడు. ఇదిగో ఇది చూడండి స్వామి, దీన్ని మీరు ధరించవచ్చు కదా అన్నట. చక్కగా తిరువుని కాపు చేసుకున్నారు భగవద్రామాంజుల వారు. అయితే మన పెద్దవాళ్ళందరికీ ఆచార్యులందరికీ కూడా ఒక అలవాటు ఉంటుంది, ఏమిటో తెలుసునా, పక్కన కనుక చిన్నవాళ్ళు ఉన్నారనుకోండి ఎవరన్నా కానీ వీళ్ళు తిరువుని కాపు చేసుకున్న వెంటనే వాళ్ళకు కూడా పెడతారు. అలాగే రామానుజుల వారు ఏం చేశాక తాము తెల్లటి శ్వేతమృతిగా ధరించిన తర్వాత ఇతను ఎవరైతే ఉన్నారో వచ్చిన వాడు పిల్లవాడు ఉన్నారు కదా, 14-15 పిల్లవాడు ఇతనికి పెట్టాక. అలాగే శ్రీచూర్ణం ధరించిన తర్వాత ఆ రేఖ కూడా ఈ పిల్లవాడికి పెట్టాక. పెట్టిన తర్వాత బాగానే ఉంది ఇక్కడికి. మరి ఏదన్నా మరి మీరు ఆహారం ఏమన్నా తీసుకోవాలి కదా అన్నారు ఆ పిల్లవాడు. అవునవును, కానీ మేము
పెరుమాళ్ళకి సమర్పించకుండా ఏ ఆహారం తీసుకో, అసలు ఇక్కడ ఆహారం ఎక్కడుంది అన్నట్టు రామానుజం. నీకెందుకు స్వామి, నేను తీసుకొస్తా అన్నట్ట. చక్కగా చిన్న పట్టలోపల చక్కగా పళ్ళు, పళ్ళు, అరటిపళ్ళు, తర్వాత మామిడి పళ్ళు, తర్వాత ఇట్లా ఫలాలని తీసుకుని చిన్న దీంట్లో తీసుకొచ్చి ఇచ్చారట. బాగానే ఉన్నాయా, మరి ఇక్కడ పెరుమాళ్ళు లేడే, పెరుమాళ్ళకి ఆరోగ్యం చేయకుండా నేను దీన్ని స్వీకరించడం ఎలాగా అని ఆలోచిస్తానన్నారు రామానుజుల వారు. అంటే చెప్పాక, స్వామి మన సాంప్రదాయంలో ఒకరు చెప్పారు కదా పెద్దలు, పెరుమాళ్ళని ఆయన శుభ్రంగా మంత్రాలను అనుష్ఠించడానికంటే ముందర మరి గురు పరంపర అనేది చక్కగా దాన్ని కనుక ఉచ్చరించి దాన్ని స్మరించి తర్వాత నేను పెరుమాళ స్మరికి సమర్పించి మనం తీసుకోవచ్చు అని చెప్పని అంటారు కదా అని చెప్పని గుర్తు చేశారు. నాయన బాగా గుర్తు చేశావు అని చెప్పని గురు పరంపర పూర్వకంగా ముందు ఆయన గురు పరంపరని స్మరించి దాని తర్వాత పెరుమాళ్ళకి దాన్ని నివేదన చేసి ఏం చేశారు, పెరుమాళ్ళకి నివేదన. మరి పెరుమాళ్ళు ఎక్కడున్నట్టు ప్రశ్న రాకూడదు ఇక్కడ. ఎందుకంటే దీనిలో మనం ఎక్కడ ఉంటే అక్కడ దానిలో మనసులో భావన చేసుకుని స్వామి దగ్గర సమర్పించవచ్చు. ఎందుకంటే స్వామి సర్వాంతర్యామి కదా. అసలు మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే, ఎక్కడ మీకు అక్కడ పెరుమాళ్ళు ఎక్కడ మీకు అక్కడ కనపడలేదు అనుకోండి, మీకు జలం ఉందనుకోండి, జలం అంటే ఏంటి, ఏమైనా బాధ లాంటిది ఉందనుకోండి, జలంత నారాయణ స్వరూపంట. చక్కగా మనం సరిహ చేసుకున్నాం పెరుమాళ్ళకి ఆరంభం చేయాలి. పెరుమాళ్ళ కదా మీరు తోడుకున్న బావి ఉంటుంది కదా, నీళ్ళు తోడుకుంటారు కదా, లేకపోతే చిన్న కొల మీద పుష్కరం ఉంటుంది కదా, అందులో సర్వశ్రీ కృష్ణార్పణ వస్తువు అని చెప్పని ఆ నీళ్ల లోపల కనుక కొంత ప్రసాదం అందులో వేస్తే స్వామికి సమర్పించినట్ట. ఇవన్నీ అయితే మనకు సాంప్రదాయాలు ఉండేటువంటి రహస్యాలు అనుకోండి. అయితే ఏం చేశారట, గురు పరంపర పూర్వకంగా అది ఏదైతే ప్రసాదం అవుతుందో దాన్ని స్వీకరించారట స్వామి. స్వీకరించిన తర్వాత ఇంకా సరే తర్వాత ఉన్నటువంటి వేరే విషయం మీరు చూసి ఇక్కడే ఒక కోవిల్ ఉందండి, ఇక్కడ కోరమనాథ స్వామి వారి దేవాలయం అని చెప్పని అంటారు, నేను అక్కడే ఉంటాను అని చెప్పన్నారు. అక్కడే ఉంటా అని చెప్పినప్పుడు రామానుజీ వారు అనుకున్నారట, అదివా పక్కనే ఉండేది ఇంట్లో ఎక్కడ ఉంటారేమో అనుకున్నారట. ఎక్కడ అయినా అంటే అదిగో అలా సందర్భ తిరిగి అదే కోవిల అని చెప్పి చూపించారు. అదిగో గోపురానికి కనిపిస్తారు. ఓహో అదే అన్నారు, వీరు వెళ్ళారట. అయితే భగవద్ రామానుజీ వారు ఎప్పుడైతే ఆ కోవిల్ లోపల ప్రదక్షిణం చేసి లోపలికి వెళ్ళారో అక్కడ లోపల అక్కడ అత్యామూర్తులు స్వామి ఉంటారు కదా, ఆ స్వామి నిలుతున్న ఏదైతే ఈ పిల్లవాడికి పెట్టిన తిరుమణిక అది ఉండిట, శ్వేతంబృతి కానీ తెల్లటి తిరుమలను తప్ప కూర్చున్నది ఉండిట. స్వామికి 2 తిరుమణి కాపులతో దర్శనం ఇచ్చారట. అనగానే వాళ్ళందరూ అక్కడ అర్చకులందరూ ఆశ్చర్యపడ్డారు, ఇదేమిటి మా స్వామికి మంచి తిరుమణి కాపు ఉండగా ఈ 2 తిరుమణి కాపులు ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పి వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారట. అయితే తర్వాత మనం ఎప్పుడైనా మళ్ళీ మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఆ విధంగా భగవంతుడు ఇదిగో పూర్వనాథుడు, ఇది ఆజగన్నాథుడు, ఇక్కడ పూర్వనాథుడు రూపంలో రామానుజవాన్ని అనుగ్రహించారు. సరే ఇక్కడ ఇంతవరకు మనకి బాగానే ఉంది. అంటే ఏదైనా కానీ ఒక విద్య కానీ ఏదైనా ఉంటే మనకు దాన్ని ఎలా నేర్చుకోవాలి అంటే ఒక గురు పరంపర పూర్వకంగా చక్కగా పెద్దల్ని ఆశ్రయించి ఉంటారో వాళ్ళని చక్కగా సేవించి అనుగ్రహం ద్వారా ఇదిగో ఈ విద్య ఏదైతే ఉంటుందో అది మనం చక్కగా మనం చూసుకోవాలి అని చెప్పినటువంటి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా గోత్రులు కూడా చక్కగా నందగోపుర వారి భవనానికి చేరారు. నందగోపుర వారి భవనంలో అందరి యొక్క అనుమతి తీసుకున్నారు. ఎవరున్నారు, ఇద్దరే ఉన్నారు. ఆ భవన రక్షకుడు, తర్వాత ఆ లోపల ద్వారపాలకుడు వీళ్ళు అనుమతి తీసుకొని లోపలికి వెళ్ళారు. చక్కగా లోపలికి చూస్తే ఎంత మనం చెప్పుకున్నట్టుగా కృష్ణుడు, యశోద, విష్ణు లోపల శక్తి ఉన్నారు. ఏం చేస్తున్నారు, వెళ్ళంగానే లోపలికి వెళ్ళండి ఏర్పడేటప్పుడు ఏం చేసుకోరుతున్నాడు అని మొట్టమొదట నందగోపుర వారి యొక్క కుమారుడు కదా, వారి ముందు నందగోపుర మనమే తన్నీరే షోరే అరం శరీరం అని చెప్పినప్పుడు దీంట్లో కూడా ఎక్కడ మంచి వస్త్రములు, వస్త్రాన్ని ఏమంటాం, రూపసాధనం అంటాం. ఎవరికైనా కానీ దేహాన్ని కాపాడేటువంటిది మనకి ఏదైతే ఉంటుందో వస్త్రం కదా, రూపసాధనం అని దానికి పేరు, అది వస్త్రం. అయితే తర్వాత ఇంకేం కావాలి మనకు, అందరికీ కూడా మనకి ధారకం కావాలి. ధారక పోషకాలు అంటూ ఉంటాం కదా, ఈ ధారకం అంటే తీర్థం అనమాట. అంటే మన దీంట్లో మంచి నీరు. తర్వాత పోషకం అంటే ఏమిటి, దేహాన్ని పోషించేది మనకి అన్నం. అంటే మనిషికి కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో ఇవి ఈ మూడిటిని చక్కగా విడివిగా అందరికీ ఇచ్చేటువంటి మంచి ఔదార్యము కలిగినటువంటి ధర్మబుద్ధితోటి దానం చేసేటువంటి ఓ నందగోపాల మీరు చక్కగా మేలుకొనాలి అని చెప్పి అంటున్నారు. అంబరమే తన్నీరే షోరే అరంశయం ఎం బెరుమాన్ నందగోపాల ఎదుందరా. ఎం బెరుమాన్ అంటే మాకందరికీ కూడా ప్రభు అయినటువంటి ఓ నందగోప స్వామి మీరు తప్పకుండా మీరు మేలుకోవాలి, మమ్మల్ని అనుగ్రహించాలి అంటున్నారు.
దీని తర్వాత మనకు ఆ పక్కన ఉండేది మరి యశోదాదేవి పడుకొని ఉంది కదా, ఆవిడని చూసి అంటున్నారు కదా, కొంబనార్కెల్లాం కొలుండే కులవిలక్కే ఎందరుమాటి యశోదాయ్ హరిహురాయ్. కొంబనార్కెల్లాం కొలుండే కులవిలక్కే. దీంట్లో అక్కడ మనకు కొంబనార్కెల్లాం అంటే ఎలా ఉంటుంది అంటే ఒక ప్రబ్బలి చెట్టు అనేటువంటి ఒకటి ఉంటుంది. ఇక చెట్టు అంటే పెద్ద వృక్షం కాదని, మన నదీ తీరం ఏదైతే ఉంటుందో ఒక వాగు అలా ప్రవాహం పోతుంది అనుకోండి, ఆ ప్రవాహం దగ్గర ఒడ్డునై ఉంటాయి చెట్లు, ప్రబలి చెట్లు చెప్పండి. ఇది ఎంత సుకుమారంగా ఉంటుందంటే కొద్దిగా ఎవరన్నా కనుక ఆ కొమ్మని ఇలా కనుక విరిచినట్టయితే వెంటనే తిరిగిపోతుంది అనమాట. అంత సుకుమారంగా ఉంటుంది ఆ చెట్టు. అయితే ఆ చెట్టు ఉందనుకోండి, ఇదే ఇంత మామూలుగా ఉన్న విరిగిపోతే ఎంత సుకుమారంగా ఉంటుందో మరి దాని చిగురు ఇంకెంత లేతగా ఉండాలి. అదిగో ఇటువంటిది మా యొక్క గొల్ల వంశం ఏదైతే ఉంటుందో, ఈ గొల్ల వంశం ఎటువంటిది, చాలా గొప్ప గొల్ల వంశము. ఎటువంటి కృష్ణ పరమాత్మ అవతరించిన తర్వాత కృష్ణ పరమాత్మకి తల్లి అయినటువంటి యశోదాదేవి భాగ్యం ఎంతో, చాలా భాగ్యవంతులు. ఆవిడ అనుకోవడం కాదు, ప్రతి ఒక్కరు కూడా ఆవిడ పోయేవాట యశోదాదేవిని. అయితే వీళ్ళు ఏమంటున్నారు, ఇక దీంట్లో మనలోపల కొంబనార్కెల్లాం కొలుందే కొలవిలక్కే అంటున్నారు. అంటే ప్రబ్బలి మొక్క అన్నటువంటి ఆ చిగురు ఎలా ఉంటుందో అలాగా మా వంశానికి అందరికీ కూడా ఉన్నటువంటి అత్యంత సుకుమారమైనటువంటి యశోదాదేవి కొంబనార్కెల్లాం కొలుందే కులవిలక్కే, మా కులానికి, మా గొల్ల వంశానికి అన్నిటికీ కూడా ఒక మంగళ దీపము లాంటి దానం. కొంబనార్కెల్లాం కొలుందే కులవిలక్కే ఎంబెరుమాటి యశోదాయ్ హరిహురాయ్. చక్కగా నీవు మేలుకోవాలమ్మా అంటున్నారు. ఆయన నందగోపుల వారేమో ఎంబెరుమాన్ అంటే మాకందరికీ ప్రభు. ఆయన ప్రభు అయితే ఈవిడ రాజ్ని అనేటువంటిది ఒక రాణి కావుతాయివిడే కాదు, వాళ్ళ ఆయన అయితే ఇప్పుడు మాకు ఇదిగో ఎంబెరుమాటి. కాబట్టి ఓ మహారాజ్ని అయినటువంటి యశోదాదేవి నువ్వు చక్కగా మేలుకొనవలసింది ఏం చెప్పి అంటున్నారు. దాని తర్వాత నందగోపుల వారు అలా అక్కడి పక్క ఎదిరి పడుకున్నారు, యశోదేవి కొంచెం కది అది పక్క ఎదిరి పడుకున్నారు ఈవిడ. ఇంతలో సరే పక్కన చూస్తే మన కృష్ణస్వామి కనిపించారు. కనిపించిన ఇప్పుడు కృష్ణస్వామిని మెల్లిగా వీళ్ళు మేలుకొలుస్తున్నారు. అంబరమూడరత్తు ఓంకి ఉలగలంద ఉంగరు కోమానే ఉరంగాదెళిందిరాయ్. ఉరంగాదు ఎళిందిరాయ్ అంటే నువ్వు నిద్రించగలదు, నిద్రపోవద్దు, లెమనమని చెప్పంటారు. ఎళిందిరాయ్ అంటే మేలుకొనవలసింది హే భగవాన్ అని చెప్పి వీళ్ళు గోపికలు ప్రార్థన చేస్తున్నారు. ఎలాంటి భగవాన్ అంటే ఆయన అంబరమూడరత్తు ఓంగి, అంబరమూడరత్తు ఓంగి. అంబరం అంటే ఏంటి, మొట్టమొదటి ఏం చెప్పుకున్నాం, అంబరమే కాదు. అంబరం అంటే వస్త్రం, అలా ఇక్కడ అంబరం అంటే ఏంటి, ఆకాశం. అంబరమూడరత్తు ఓంగి అంటే ఏమిటి, అదిగో పెరిగి పెరిగి ఇంతింతాయి వదులు ఇంతింతాయి అన్నట్టుగా అలా పెరిగి అండభిత్తిని అండకటాహాన్ని ఛేదించుకుని అలా పైకి పెరిగింది అని దివ్యపాదాల విందము. అంబరమూడరత్తు ఓంగి ఉలగలంద అలా పెరిగి అన్ని లోకాలు కూడా కొలుచుకున్నారు హే భగవాన్ అంటున్నారు. అంబరమూడరత్వంగి ఉలగలంద కొలుచుకున్నటువంటి ఉంబరకోమానే ఉరంగా నిలిందిరాయ్. సకల లోకాలకి నాదుడైనటువంటి దేవతలందరికీ మొత్తం ఉభయ విభూతి నాయకుడైనటువంటి హే భగవాన్ ఇట్లా నిధించడం తగలయ్యా, మేలుకోవాలి అని చెప్పి ప్రార్థన చేస్తున్నారని. అంబరమూడరత్వంగి ఉలగలంద ఉంబరకోమానే ఉరంగా నిలిందిరాయ్. శంపోల్కలనడి చెల్వా బలదేవా. ఈయన కలిగి అడిగిన కృష్ణస్వామి చూస్తే అక్కడ బలరాముడు ఎవరు కనిపించారు. బలరాముడు ఎలా ఉన్నట్ట చూస్తే ఎవరైనా కానీ సేవించినప్పుడు పాదాల నుంచి పై వరకు సేవిస్తారు కదా, కృష్ణుడైనా కానీ బలరాముడైనా కానీ ఎవరైనా కానీ పెద్దలైన వాళ్ళైనా కానీ పెరుమాళ్ళని కానీ కింద నుంచి సేవించారు పాదాల దగ్గర నుంచి. ఈ చూడంగానే కల్పించిన వీళ్ళకి బలరాముడి యొక్క పాదానికి ఏమైనా ఉంది కదా, దానికి ఒక చక్కగా ఒక కడియం అవుతుంది. ఒక కడియం, అది ఏం కడియం, మామూలు కడియం కాదు. అది చక్కగా ఎర్ర బంగారంలా ఉండే ఏమో పొన్ కలరి, పొన్ అంటే బంగారం, పొన్ కలరి. అది అంటే ఆ పాదానికి చక్కగా ఏంటంట ఒక బంగారు కడియం అనేటువంటిది వేసేట దీనిలో. ఆ కడియం చక్కగా ప్రకాశిస్తోంది. దాన్ని చక్కగా ఒక లక్షణం మీద దాంట్లో చెప్తూ శంపోర్ కలరి చెల్వా బలదేవా. చెల్వా అంటే మంచి సంపన్నుడు అంటే పని. ఎటువంటి సంపత్తి ఏంటంటే భగవత్ కైంకర్య నిష్టలో అగ్రగణ్యుడు అని చెప్పని చెప్పారనమాట, అంతకంటే. కాబట్టి ఏమంటారు వీళ్ళు, శంపోర్ కలరి చెల్వా బలదేవా ఉంబియుం నీయుం రంగేలో రెంబావాయ్. ఉంబియుము నీయం అంటే నువ్వు తర్వాత నీ తమ్ముడు, వీరిద్దరు కూడా చక్కగా మేలుకోవాలి, నిద్ర లేవాలి, లేచి మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించాలి అని చెప్పని ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు. అయితే
ఈ పాశురం ఏదైతే ఉందో మనకు అంబరమే తన్నీరే షోరే అరంశయ్యం ఎంబెరమా నందగోపాల ఎలుందరాయ అని చెప్పినప్పుడు ఇందులోపల వస్త్రాన్ని, నీటిని, తర్వాత అన్నాన్ని కావలసిన వారికి కావలసినంత ధర్మ బుద్ధితో విడివిగా దానం చేసేటువంటి నందగోపాలం అన్నారు. అన్నప్పుడు దీంట్లో మనకి ఎక్కడ కూడా శ్రీమద్ భాగవతంలో కానీ విష్ణు పురాణాల్లో కానీ ఎక్కడ మీరు పరిశీలించేప్పటికీ కూడా నందులు ఎవరికి కూడా అలా ఇచ్చినటువంటి ఎక్కడ వృత్తాంతాలు మనకి చెప్పబడలేదు. చేశారేమో కానీ మనకు తెలియదు, మనకు ఆధారాలు అయితే లేవు. కానీ ఇక్కడ ఏమంటుంది, మన ఆండావు తల్లి రవికాంతనిదే కవికాంతును అని కదా. కాబట్టి ఈమె ఎక్కడ గమనించింది ఈ విషయం మనకి చెప్పారు మనకి ఆండావు తల్లి. అయితే మనం వాళ్ళు ఒక దీన్ని మనలందరూ మా పండితులు భాగవతులు పూర్వాచార్యులు సామాన్యులు కాదు కదా. వాడు కొంచెం దీన్ని విచారిస్తే ఒక విషయం తెలిసింది. కారణగుణ కార్య సంక్రామంతి కారణగుణ కార్య సంక్రామంతి అని చెప్పని ఒకటి ఉంది మనకి. అంటే ఏమిటి, కారణంలోని గుణాలు ఏవైతే ఉంటాయో అవి కార్యంలో సంక్రమిస్తాయి అని చెప్పని. ఎవరన్నా పలానా వాడు చాలా ఒక మంచి పరాక్రమవంతుడు ఉన్నాడు అనుకోండి, ఏం చెప్తాం, వాళ్ళ తండ్రి గారు చాలా గొప్ప ఇదండి, ఆయన చాలా పరాక్రమవంతులండి, అదే పోలిక ఇదిగో కొడుకు వచ్చింది అని చెప్పంటారు. అయితే మనం అంటాం, ఎవరన్నా ఉన్నది మంచి చదువుకున్నవాడు ఉన్నాడు అనుకోండి, తండ్రి గారు గొప్పగా తప్పకుండా ఆయన మహాపండితుడై ఉంటారు. లేకపోతే ఇదిగో ఈ యొక్క పాండిత్య ప్రకాశ ఇదిగో ఈయనకి ఎలా వస్తుంది అని చెప్పని అనుకుంటాం కదా. ఇలా అక్కడ వేస్తుంటారట. ఇలాగ మనకు నందులు ఇచ్చినట్టుగా లేదు. నందులు ఎవరికి కూడా ఇలా దాన ధర్మాలుగా నిర్ణయం చేసేలా మనకి తెలియకపోయినప్పటికీ కూడా కృష్ణ పరమాత్మ మాత్రం అలాంటివన్నీ చేసినట్టుగా మనకు ఉంది. ఎక్కడ అంబరమే అని చెప్పినప్పుడు వస్త్రాన్ని ఇవ్వటం. వస్త్రాన్ని ఇచ్చాడు కదా భగవానుడు. ద్రౌపది ఆవిడ ఎప్పుడైతే ప్రార్థన చేసిందో చంటి దగ్గర కదా అని ద్వారకాని లేచట గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతం అని చెప్పినప్పుడు అక్షమైనటువంటి వలువలు ఇచ్చాడు. అంటే ఇన్ని ఏంటంటే కదా పెద్ద మేటనే పడింది, మొత్తం అంతా మొత్తం మూటే పెద్ద పద్ధతిగా పడింది కదా. వస్త్రాలు అక్కడ ఇచ్చారు స్వామి. సరే, అన్నం ఎక్కడ ఇచ్చారండి, వస్త్రాలంటే ఇచ్చారు. ద్రౌపది మాన సంరక్షణ అని చెప్పి అనుకోవచ్చు. మరి ఇది ఎక్కడ ఇచ్చారు, మనకు అన్నం ఎక్కడ ఇచ్చారు అంటే మనం చెప్పుకున్నాం దూదాసు వృత్తాంతాల లోపల అక్షయ పాత్ర ఇప్పుడు అందులో ఉన్న 2 మెతుకులు స్వామి చక్కగా ద్రౌపది దగ్గర పాత్ర తీసుకుని ఆ మెతుకు 2 మెతుకులు నోట్లో వేసుకోగానే అక్కడ గంగా నది వదిలినటువంటి దూర్వాసాది ఋషులకు అందరికీ కూడా కడుపు నిండిపోయింది మొత్తం అంతా. అంటే వాళ్ళకందరికీ కూడా పరిపూర్ణ భోజనం చేసిన వాళ్ళు ఎంత తృప్తిగా ఉంటారో చేసి అంటే వాళ్ళందరూ కూడా ఇది ఒకటి. అయితే మరి 2 మెతుకులే కదండి, ఇంకెక్కడైనా ఎవరికైనా ప్రతిచిత్తం ఉందా అని చూస్తే అందరూ కూడా మన గోపాలకులు అందరూ కూడా చక్కగా ఆ యొక్క యమునా తీరానికి వెళ్ళారు. అందరూ కూడా వాళ్ళ సద్దులన్నీ కూడా వాళ్ళు తెచ్చుకున్నారు. చక్కటి కమ్మటి పెరుగన్నం ప్రతి ఒక్కరు కూడా తెచ్చుకున్నారు. తెచ్చుకుని అందరూ దగ్గర కూర్చున్నారు. కూర్చున్న తర్వాత వాళ్ళు తినేటప్పుడు ఎలా తింటారు, చాలా వైభవంగా ఉంటుంది. చక్కగా పెరుగన్నం చేతిలో పెట్టుకుంటాడు స్వామి. చక్కగా తల పాగలాగా చక్కగా పెట్టుకుని దాంట్లో నిమిదించే ఉంటుంది స్వామికి. తర్వాత వంశీ ఏదైతే ఉంటుందో ఆ యొక్క వేణువు దాన్ని చక్కగా తన నలుగు దాకా దాన్ని అక్కడ చొక్కుతాట దాన్ని. తర్వాత ఈ పెరుగన్నం చక్కగా తింటూ ఒక చేతి వేద మధ్యమో ఊరగాయ, ఏ ఊరగాయ మనకి నిమ్మకాయ బెత్తనో లేకపోతే ఆవకాయ ముక్కనో ఇంకా దాన్ని సందులో పెట్టుకుంటాక చక్కగా ఆయన దాన్ని ఒక చేతితో దాన్ని ఆరగిస్తూ ఉంటాక వైభవమే వైభవం అని చెప్పని మనకి చెప్తారు. అయితే అదొకటే కాదు, ఇంకా గోపాలు అంటారు మిగిలిన వాళ్ళు, కన్నయ్య ఇదిగో మేము కూడా తెచ్చామయ్యా, మాది కూడా చూడు కొంచెం రుచి అంటే వీళ్ళు తింటుంటారు, స్వామికి పెడుతుంటారు, మళ్ళీ స్వామి వాళ్ళకి పెడుతూ ఉంటారు. ఇది ఒక ఆనందమైనటువంటి ఆనందం. ఆ ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తారట. ఎవరండి ఈ వచ్చిన వాళ్ళందరూ ఈ గోపాలకు అందరూ ఎవరికి వాళ్ళు మహర్షులందరూ కూడా కృష్ణావతారంలో వాళ్ళు గోపాలుడి కింద జన్మించారట కొంతమంది. అలాగే కొంతమంది దేవతలు స్వామి ఇదిగో ఈ ప్రపంచంలో నందనందనుల కింద అవతరించారు, మేమెంత అనుకున్నాం, వాడు కూడా గోపాలుల కింద వాళ్ళు అవతరించారని చెప్తారు. అది వీళ్ళందరూ కూడా చక్కగా ఒక మంచి గోష్ఠి అక్కడ అవుతుంది. అయిపోయినప్పుడు సరే రోజు కాదు కదా, ఒక రోజు ఏమైంది, ఇంకా గొప్ప పదులు తీసుకుని వచ్చారు. వచ్చిన తర్వాత అది చెట్టు కిందకి వచ్చారు. అయ్యో ఇవాళ మనకు కొంచెం ఆలస్యం అయిందే, మనం అందులో చదువులో నేను తెచ్చుకోలేదు, ఇంటించి పెరుగన్నం అది ఎక్కడో నువ్వు తెచ్చావు నేను తేలేదు, స్వామికి ఇచ్చారు అతనే వచ్చేసాము అనుకున్నారు అందరూ. మరి ఎట్లాగా బాగా ఆకలిగా ఉంది కన్నయ్య, ఏం చేయమంటావయ్యా అని అడిగారు. చూడండి ఆ పక్కనే కొద్ది దూరం ఇక్కడ పక్కనే మనం అడిలో ఉన్నాం, ఆ పక్కన అది పక్కకి మన ఋషులందరూ కూడా ఒక గొప్ప యజ్ఞం చేస్తున్నారు, మీరు అక్కడికి వెళ్ళండి, మీకు అక్కడ తప్పకుండా మీకు ఆహారం దొరుకుతుంది, అన్నం మంచి పంచభక్ష పరమాలు మీకు దొరుకుతాయి, వెళ్ళండి అని చెప్పారు స్వామి. సరే మనకు కూడా అంతే కదా, యజ్ఞం అది ఏమైనా జరుగుతుందంటే అందరికీ మొత్తం అందరికీ కూడా మంచి సాపాటు భోజనం ప్రసాదాలు అక్కడ దొరుకుతాయి.
వీళ్ళు వెళ్ళాక వెళ్ళి అయ్యా మాకు చాలా ఆకలిగా ఉంది, మమ్మల్ని కృష్ణుడు పంపించాడు, అయితే మాకు ఏమన్నా పెడతారా, చాలా ఆకలిగా ఉందని అడిగారు ఋషుడు. అడగంగానే వాడు ఇక మీకు పని బాగా లేదండి, పొద్దునే వచ్చి కూర్చున్నారు మా దగ్గరికి, ఇంకా పూర్ణాహుతి కాలేదు, ఇంకా 12 కూడా కాలేదు, పూర్ణాహుతి కావాలి, పెద్దలందరూ పాపాలు చేయాలి, అప్పుడు ఏమన్నా ఉంటే మీకు అప్పుడు పెడతాం, అప్పుడు అంటే ఏం చెప్పాను వీళ్ళు చెప్పాక ఋషుడు అందరూ కూడా, కొన్ని వాళ్ళందరూ కూడా మళ్ళీ పాపం వీళ్ళందరూ దిక్కమహం వేసుకొని మళ్ళీ వీళ్ళందరూ వెనక్కి వచ్చారు. కృష్ణ నువ్వు చెప్పినట్టు వెళ్ళామయ్యా కన్నయ్య, కానీ వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంకా పూర్ణ అదేదో అన్నారు, అదేదో ఆహుతి కావాలంటే అక్కడి వరకు ఆగమన్నారు. అది ఏమయ్యా నాతో ఇంత కాలం ఉంటున్నారు మీరు, ఈ మాత్రం మీరు తెలుసుకోకపోతే ఎలాగా? మనకు అన్నం పెట్టేదామో మగవాళ్ళు పెడతారా, ఆడవాళ్ళు పెడతారా? ఆడవాళ్ళు కదా పెట్టేది. ఆ ఋషుల భార్యలు ఉంటారే, వాళ్ళు వెనకాల వంట చేస్తూ ఉంటారు ఈ యజ్ఞం కోసం అని, పరిమాణ కోసం అని చెప్పారు. మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని అడగండి అని చెప్పని అన్నారట. అన్నప్పుడు వెళ్ళి వీళ్ళు ఏం చేస్తారట, ఆ యజ్ఞాల గురించి వెనకాల వైపు వీళ్ళందరూ చక్కగా కలిగి చేస్తున్నారు. దేని పరిమాణకి తర్వాత యజ్ఞంలో ఉండే వాటికి మిగిలిన ఉపాయాలన్నీ చాలా సిద్ధం చేస్తారు. వాళ్ళందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళారట. వెళ్ళగానే చక్కగా లోపలికి వెళ్ళారు ఈ గోపబాలకులు అందరూ కూడా. వెళ్ళండి అమ్మ మాకు ఆకలిగా ఉందని. ఎక్కడి నుంచి వచ్చారా మీరు అంటే, మాకు కృష్ణుడు పంపించారు అని చెప్పారు. కృష్ణుడు పంపించారా? రండి అలా కూర్చోండి. అప్పటికప్పుడు వండుతున్నారు, కొన్ని వండారు, ఇంకా కొన్ని వండబడుతున్నాయి. వేడివేడిగా వాళ్ళందరికీ కూడా వడ్డించి కడుపు నిండుగా కమ్మగా వాళ్ళందరూ కూడా భోజనం పెట్టారట. అమ్మ మరి వాళ్ళందరూ దేవుడి కోసం అన్నారు, మరి లోపల మరి మీరు మాకు ఏం పర్వాలేదా అన్నారు. గొప్ప దేవుడు ఏంటి మాకు, కృష్ణుడు నుంచి ఇంకో దేవుడు ఉన్నాడు, మా కృష్ణుడే దేవుడు, మీరు తినండి అయ్యా అని చెప్పిన కమ్మగా కడుపు నిండా పెట్టారట ఋషిపత్నులు. తిరిగి వచ్చిన తర్వాత అక్కడ సరే వచ్చింది, ఏమయ్యా నాకు తిన్నారా, ఆరగించారా? అప్ప నీ దయ కృష్ణ, చక్కగా కల్పారా నేను తిన్నాను, విధు భోజనం అని చెప్పారట. కాబట్టి ఏమిటి మనకి అంబరమే అంటే కదా ద్రౌపదికి ఇచ్చారు వస్త్రాలు, అంబరికి అని చెప్పారు. తర్వాత మరి అన్నం అంటేనేమో ఇదిగో ఇది ఇచ్చాక ఏ విధంగా అందుకే పెట్టించడం మనకు కనిపిస్తుంది కృష్ణస్వామి దగ్గర. మరి మరొకటి ఉంది కదా, నీళ్ళు ఒకటి ఉంది కదా, నీళ్ళు ఎక్కడ ఇచ్చారు, ఎవరికి దానం చేశారు, ఎట్లా ఇచ్చారు అంటే మనకి స్వామి ఎప్పుడు కూడా అసలు ఏక దూడలు వాటికి నీళ్లు తాగడమే వాటికి తెలియదే. వాటిని తన వెనకాల వచ్చిన దూడలకి ఇదిగో యములలో దిగటం, మూతందులో పెట్టటము, తాగినట్టుగా చేయటం, అది కూడా తాగటం. ఇట్లా అయ్యా మరి పశువులకు అంది, మరి మనుషులకి ఎక్కడన్నా చేశారా అంటే యుద్ధభూమి ఎక్కడ కౌరవులకి పాండవులకి యుద్ధం జరుగుతోంది. అయితే ఎక్కడా కూడా ఒక చుక్క నీరు బిందువు కూడా దొరకదంటే పరిస్థితి. అయితే పాండవులు అలవారిపోతున్నారు. ముందు యుద్ధం లోపల వీళ్ళు యుద్ధం చేయాలంటే ముందు గుర్రాలు నీరసించిపోయి ఉన్నాయి. ఉన్నప్పుడు ముందు వాటికి కూడా నీళ్లు కావాలి కదా. స్వామి ఏం చేశాక బాలనాస్త్రాన్ని ప్రయోగించి చక్కగా నీరు తెప్పించాక ఆ నీటితో గుర్రాలన్నీ కూడా చక్కగా శక్తివంతమయ్యాక ఆ నీటితోనే పాండవులందరూ కూడా చక్కగా తీరుకుని అమ్మయ్య అమృతధార ఇప్పించావు స్వామిని కూడా అందరూ ఆనందించాక. కాబట్టి ఏంటంటే అక్కడ మనకు అన్నము, వస్త్రము, తర్వాత మంచి నీరు ఇట్లాంటివన్నీ కూడా ఏవైతే ఉన్నాయో కృష్ణ భగవానుడు ఇవి అందరికీ ఇచ్చినట్టుగా మనకి చెప్పడానికి తెలుసు. భాగవతాల గ్రంథాల్లో మనకు ఉన్నాయి. అంటే మన వాళ్ళు అంటున్నారు, ఇదిగో కొడుకులో చక్కటి మంచి లక్షణాలు ఉన్నాయి అంటే ఈ లక్షణాలన్నీ కూడా తండ్రియాలో లేకపోతే కొడుకు ఎక్కడి నుంచి వస్తాయి. కాబట్టి ఏమంటున్నారు, ఇది అంబరమే కన్నీరే షోరే అరంజేయం ఎందరు మా నందగోపాల ఎదురురా అని చెప్పని. తర్వాత మనకు మన సాంప్రదాయంలో భగవద్రామాంజుల వారి తర్వాత భద్రుల వారి అందరి తర్వాత అంత గొప్ప స్థానాన్ని అలంకరించే మహానుభావులు మనకి వేదాంత చేసుకునేవారు. వారు కృష్ణుని గురించి యాదవాభ్యుదయం ఒక గొప్ప గ్రంథాన్ని వారు రచించారు. అయితే యాదవాభ్యుదయం లోపల ఒక దగ్గర వారు అందరూ వారు ఔదర్యం అని చెప్తారు. అధిచకారవరాణ్యమనే శ్రీయావ్యధిత కల్పతరో రను కల్పత, కల్పవృక్షాన్ని మించినటువంటి ఔదార్యం కలిగినటువంటి గొప్ప వదానుడైనటువంటి నందగోపులతో సామ్యాన్ని పొందారు అని కృష్ణుని గురించి చెప్పాట. ఆ కృష్ణుడిగా కుమారుడుగా జన్మించిన ఆనందంతో ఎలా అయ్యాట నందుడు చింతామణి లాగా. చింతామణి ఏంటంటే తెలుస్తున్నా, ఏది కోరుకుంటే చింతామణి ఏంటంటే మనకి ఇస్తుంది. చింతామణి లాగా అలాగే కల్పవృక్షం, కల్పవృక్షానికి పెద్ద పెద్ద 4 శాఖలు ఉంటాయట. ఇది ఏదైతే అది కల్పవృక్షం ఇస్తుంది. అలాగా చింతామణి లాగా కల్పవృక్షం లాగా నందగోపుడు దానాలు చేస్తున్న చెప్పనే దగ్గర మనకి విశేషం. అయితే దానం విషయం ఎలా ఉండాలండి మనకి అంటే మామూలుగా ఏదో దానం అని కాదు, దానం ఏదో పుచ్చుకుంటాం, దాంట్లో ఏముందని అనుకుంటాం. కానీ ఇచ్చేవాడి మనసు ఎలా ఉండాలి దానం అంటే, ఇదిగో నేను ఇస్తున్నాను నేను అని చెప్పని అహంకారపూర్వకంగా దానం ఇవ్వకూడదు. తర్వాత ఇంకోటి ఏమిటి,
ఇస్తున్నమ్మవాయను పుచ్చుకుంటున్నమ్మవాయను అంటూ ఉంటుంది. మన క్విట్ ప్రోగ్రామ్ ఏదో అంటుంటారు కదండి. అని మనం ఏదో ఇస్తున్నాం, ఇచ్చినప్పుడు మళ్ళీ వాడి నుంచి ఏదో ప్రత్యుపకారం మనం ఆశిస్తుంటాం. అయితే అలాంటి దాని ఏదైతే ఉంటుందో ఇదిగో అది కూడా మనకి పనికిరాదు. ఇంకా కొంతమంది బాధపడుతూ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది పీడ అనుకుంటూ ఇస్తారు, అహంకారపూర్వకంగా ఇస్తారు, అది కూడా పనికిరాదుట. అయితే దీనికి మనకి భగవానుడు గీతలో చాలా అద్భుతంగా చెప్పారు. అలాగే మనకి ఎటువంటి దానం ఉత్తమ దానం, ఎటువంటి దానం మధ్యవర్గంగా ఉంటుంది, ఎటువంటి దానం అనేటువంటి చివరి కేటగిరీ అని చెప్పి అన్నారు. మొదటి దాన్ని సాత్విక దానం అంటారు, రెండవ దాన్ని రాజసిక దానం అంటారు, మూడో దాన్ని తామసిక దానం అని చెప్పి అంటారు. దాతవ్యమితి యద్దానం దేహేనోపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. ఇది నాకు విధి, నాకు భగవంతుడు నాకు ఇంత ఇచ్చారు, ఇచ్చింది నేను ఏం చేయాలి, దీన్ని నాకెంత ఉపయోగించుకోవడానికి మానవ జీవితానికి ఎంత చాలండి, కొంత చాలు కదా నాకు, మిగిలిందంతా కూడా ఏం చేయాలి, నాకు ఇచ్చింది భగవంతుడు నాకు ఇంత సంపద కలిగజేశారు అంటే మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వమని చెప్పి అనేటువంటి సద్భావనతో వీళ్ళగా ఏ విధంగా వాళ్ళు వాళ్ళకి ఇవ్వడం వల్ల మళ్ళీ ఇంకేమైనా ఏదైనా వాళ్ళ నుంచి ప్రతి ఫలాన్ని కానీ మళ్ళీ ఇంకేదైనా ప్రతి ఉపకారాన్ని కానీ ఆశించకుండా ఏదో చేసే దానం ఏదైతే ఉంటుందో దాన్ని ఉత్తమ దానం అంటారు, సాత్విక దానం అని చెప్పి దాన్ని అంటారు. అయితే రెండో దానం కొంచెం సెకండ్ వెరైటీ ఇది, దీన్ని రాజసిక దానం అని చెప్పి అంటారు. ఇది ఎట్లా ఉంటుంది, ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్యవా పునః. ప్రత్యుపకారార్థం అంటే మనం ఇస్తున్నామంటే వాడి నుంచి ఏదో వాడి ఉపకారం మనకి చేయాలి, అంటే అదేంటి ఫలముద్దిశ్యవా పునః అంటే ఏదో ఒక ఫలాన్ని మనకు మనకు కలగజేయాలి. దీచేచ పరిక్లిష్టం, కొంచెం సంకోచంగా కొంచెం బాధపడుతుంటాట మనసు, అయ్యో ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పని. దీచేచ పరిక్లిష్టం తద్ రాజసముదాహృతం, దాన్ని ఏమంటాట రాజస దానం అని చెప్పి దాన్ని అంటాట. సరే, మూడోది కొంచెం ప్రమాదకరమైనటువంటి అదేశకాలే యద్దానం అపాత్రేష్యదీయతే అసత్కృతం అవజ్ఞాతం తత్తామసముదాహృతం. దేశ కాల పాత్ర పగల రాత్ర అర్ధరాత్ర అపరాత్ర ఇవేవి చూడట. కొన్ని దేశములు ఇవన్నీ కూడా మనం చూసుకోవాలని చెప్పి మనకి శాస్త్రం. తర్వాత విపరీతంగా ఉంటుంది వీడు చేసేటువంటిది. ఎవరు వచ్చిన వాళ్ళ దానం ఎవరికైతే పుచ్చుకుంటారో వాడంటే పుచ్చుకునేవాడు ఆ యాచ కూడా వీడి నా దగ్గరికి వచ్చాడు, గద్దెకి వచ్చాడు దిక్కుమాలిన వాడు అన్నప్పుడు అఫ్టర్ వీడంతా అని చెప్పని వాడు కదా వచ్చిన వాడిని సాక్షాత్తు విష్ణు సూర్యపుడి కింద పూజించి మనం ఏదన్నా ఇవ్వాలి. కానీ అలా చేయట, ఏ విధంగా అచ్చిన కానీ పూజ ఏమి చెయ్యట, అగౌరవంగా అమర్యాదకరంగా అయ్యా అని ఎవరు అన్నాడు అనుకోద్ది, ఇగో నీకు ఇష్టం అయితే పుచ్చుకో లేకపోతే వెళ్ళిపో, ఏమిటి ఎంత మా దగ్గరికి వచ్చి డిమాండ్ చేస్తున్నాడే ఇట్లా బెదిరించి లేకపోతే అవతల వాడిని చూసి ఒక నీచంగా అనాదరంగా ఇచ్చేటువంటి దానం ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటాం, తామస దానం అంటాం. దాన్ని తర్వాత ఏంటంటే ఇది థర్డ్ లీస్ట్ అండ్ వరస్ట్ వెరైటీ అంటే ఇదనమాట దీని. కాబట్టి నందరాజా మీరు ఇచ్చేటువంటిది అటువంటి దానం కాదు సుమా అని చెప్పన్నారు. అంటే ఒక చాలా కాలం క్రితం గాలవ మహర్షి అనేటువంటి ఒక మహానుభావుడు, మహర్షులు ఏం చేస్తుంటారు, చక్కగా వాళ్ళు గ్రామాలు గ్రామైకరాత్రంగా వాళ్ళు చక్కగా సంచరిస్తుంటారు, ధర్మబోధ చేస్తూ ఉంటారు, మళ్ళీ మరొక గ్రామానికి వెళ్తుంటారు. వెళ్తున్నప్పుడు సరే ఒక గ్రామానికి గాలవ మహర్షి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఎవరున్నారు, గ్రామం లోపల పెద్ద మంచి శెట్టి గారు ఉన్నారట, కొంచెం ధర్మబుద్ధి గలవాడు, అందరికి ఏదో ఒకటి తనకొని మంచి సంపన్నుడు, ఏదో ఒకటి అందరికీ తన దగ్గర ఏదో ఒకటి ఇస్తూ ఉంటాడు ఆయన. సరే వీళ్ళు మీ ఊళ్ళో మంచి ఒక శెట్టి గారు ఉన్నారు కదా చూద్దామని చెప్పని ఈయన వెళ్ళాట గాలవ మహర్షి. చక్కగా వెళ్ళంగానే అర్ఘ్యపాద్య ఆచమనాలు ఇవన్నీ ఇచ్చాడు, మంచి ఒక దగ్గర కూర్చోమని చెప్పాడు. కూర్చున్న తర్వాత సరే ఏమండి శెట్టి గారు మీరు కాదు ఏదో డబ్బు ఉంది మీ దగ్గర, మంచిగా అందరికీ దాన ధర్మాలు చేస్తున్నా చాలా సంతోషం అని చెప్పన్నారు గాలవ మహర్షి. అంటే ఈయన అన్నాడు, అయ్యా మీరు భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసినటువంటి మహాత్ములు, త్రికాలజ్ఞులు, మీకు అన్నీ తెలుసు. ఇప్పుడు ఈ మాత్రం సంపద నా దగ్గర ఉంది అంటే నేను పూర్వజంలో ఏం పుణ్యం చేసి ఉంటానో ఏమో ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా అన్నారు. అన్నప్పుడు మహర్షి వెంటనే అంటున్నా, ఆయన నువ్వు పూర్వజంలో ఒక పేద రైతువి. నేను పేద రైతునా? అవునయ్యా, నువ్వు పూర్వజంలో ఒక పేద రైతువి, ఎక్కడో ఒక పొలం లోపల ఒక మూల చిన్న గుడిసె వేసుకుని అందులో ఉండేవాడు, ఇల్లు ఊరి భార్య. అయితే మీరిద్దరు తర్వాత పడి మొరిచింది పొట్ల అంటారు. ఎక్కడి నుంచి పక్షులు అంటే ఒక ఎక్కడో వచ్చి ఒక పొట్ల గింజ పడి ఒక పొట్ల తీగ అనేది ఒకటి వచ్చింది, పొట్ల మొక్క మొలిచి అది పెద్ద తీగ అయింది. అయితే మళ్ళీ పొలం కదా,
కానీ ఎరువులు ఏ ప్రభావంతో బ్రహ్మాండంగా వెనక కాసింది ఆ పొట్ల చెట్టు. అయితే ఎలా ఉన్నాయి, మామూలుగా మనిషి అంత పొడుగు పొట్లకాయలు చక్కగా విరివిగా కాసేట. అయితే ఇద్దరు దంపతులకు ఎంత కావాలండి, కాబట్టి ఏం చేయరు, అరకాయ కనుక వండుకుంటే వాళ్ళకి చాలు, ఓ పావుకాయ కూడా చాలు, మహా తింటే ఒక కాయ. కానీ మిగిలిన కాయలన్నీ ఏం చేసుకుంటారు, ఒక కాయ రెండు కాయలు, చాలా కాదు, చెట్టు నిండా కాయలే. అయితే నువ్వేం చేసేవాడివి, ఎవరైనా కనుక పొలం నుంచి కనుక పెడుతున్నప్పుడు అయ్యా కొద్దిగా ఇది కాయ మీ దగ్గర ఉంచండి అని చెప్పని వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా ఎవరైతే వస్తారో అందరికీ కూడా ఏమి మనసులో ఆశించకుండా చక్కగా వాళ్ళందరికీ దానం చేసేవాడివయ్యా. అదిగో నువ్వు ఆ పొట్లకాయలు తెచ్చిన పుణ్యం ఇదిగో ఇంత సంపన్నుడి కింద శ్రీమంతుడి కింద జన్మించావు అని చెప్పన్నట. ఓహోహో అలాగా స్వామి అని చెప్పన్నారు. అయ్యా మంచిది అనగానే సరే ఈయన వెళ్ళిపోయాడు, ఎవరో బాల మనిషి. అయితే వెంటనే అయ్యా చెట్టి గారు మనం పొలంలో ఏమైమంటారండి, ఈ సంవత్సరం అంటే వచ్చారు వీళ్ళు రైతులు వాడు ఉంటారు ఇంటి దగ్గర పని వాడు వచ్చారట. ఏమని కందులు వేయమంటారా, మినుగులు వేయమంటారా, పెసలు వేయమంటారా, దానికి ఏమి వేయమంటారు, మరీ వేద్దామంటారా అడిగాట. అవన్నీ వద్దు బంద్ అని చెప్పారట. చెప్పి ఏమేమన్నారు దాంట్లో అంటే, ఓ 4 బస్తాలు పొట్టాలు కాదు తెప్పించండి అన్నారు. అనగానే వీళ్ళు అనుకున్నారే మర్చిపోయినట్టుంది మా చేతి గారి. అదేం కాదు, ముందు తెప్పించండి, చెప్పిన వాడు వినండి, పొట్ల విత్తనాలు తెప్పించండి. సరే తెచ్చారు. ఈయన కొన్ని ఎన్ని ఎకరాలు ఉన్నాయి, అన్ని ఎకరాల లోపల కూడా అన్ని ఈ యొక్క ఏదైతే ఉన్నాయో ఈ పొట్లకాయ విత్తనాలు అన్ని కలిపి పెట్టారు. బ్రహ్మాండంగా పంట వచ్చిందండి. పంట బ్రహ్మాండంగా పంట విడక కాసింది పొట్లకాయలు. సరే ఇప్పుడు ఎవరైనా సరే ఆ శెట్టి గారి ఇంటి ముందు నుంచి వెళ్ళడం పాపకర్మ మొదలు వెంట ఆమెను పిలుస్తాట. పిలిచి పని వాళ్ళు ఏం చేస్తాట, ఓ 10-15 పొట్లకాయలు కట్టకట్టి వాళ్ళు నెత్తిని పెడతాట శెట్టి. అయ్యో మాకు వద్దయ్యా బాబు, మాకు ఎందుకు కాయలు వద్దు, మాకు పుష్కలంగా మాకు అన్నట్టు. లేదు మా శెట్టి గారు అందరికీ దానికి ఏమని చెప్పారు అని వాళ్ళందరూ ఎంతమంది వస్తే వాళ్ళందరికీ కూడా ఈ పొట్లకాయలు మూట ఇది దానం చేయడం మొదలుపెట్టాక. అయితే కొత్తగా ఏమైంది, వీధి కట్టడానికి భయం అయింది మిగిలిన వాళ్ళందరికీ కూడా. సో వాళ్ళందరికీ ఏం పేరు పెట్టారు, పొట్లకాయలు చెట్టు కాదని నేను పేరు పెట్టేశారు. సరే బాగానే ఉంది. ఇంకా కొంతకాలం గడిచిన తర్వాత మళ్ళీ ఈయన వెళ్తారుగా తిరుగు ప్రయాణం గాల మనిషి మళ్ళీ వచ్చేస్తా. వచ్చి చూసేస్తా ఈ గుమ్మలో పలు తిరుగుతున్నారో లేదో ఓ పొట్లకాయలు అదేదో కట్టి నెత్తిని పెట్టేస్తాం కూడా. అయ్యో ఏమిటా నాన్న తిరుగుతున్నారు ఈ మూట అంటే చెప్పాట. అలా కాదంటే మా చెట్టుగారి ఆజ్ఞ అన్నట. సరేనయ్యా తీసుకుంటాను, అక్కడికి పోదా పక్కన పెట్టి ముందు చెట్టుగారిని చూసేదాను లోపలికి వెళ్ళాక. చాలా ఆనందంగా ఉన్నాడు చెట్టుగారు. రండి మనిషి రండి రండి అన్నాడు. వచ్చిన తర్వాత కూర్చోమన్నాడు. ఈ కాదు అర్ఘ్యం లేదు, పాద్యం లేదు, ఆద్యం లేదు, ఏం లేదు. ఎలా ఉన్నారండి బాగున్నారా అని అడిగాడు. అంటే ఏంటంటే కొంచెం మనిషికి కొంచెం అహం అనేటువంటిది వచ్చిందన్నమాట. ఇహంలో ఉండేవాడికి అహం ఉంటే ఏమవుతుంది, అది ఆ తరం ఉండే అది తొలగిపోతుంది అది. అయితే అవన్నీ చూశాడు, గమనించాడు ఈ మహానుభావుడు. అయితే ఏమంటా ఏంటి ఎలా ఉంది, ఏంటి పొట్లకాయలు ఏంటి ఈ విశేషం ఏంటని అడిగాడు. అది అవన్నీ పక్కన పెడదాం, నేను అడిగింది ఒక్కడికి చెప్పండి అని అడిగాడు ఈ శెట్టి గారు. ఏంటో అడుగు అంటే అంతకి ఇంత అయితే ఇంతకి ఎంత అని అడిగారు ఆతంగా. అంటే విరుద్దేశం పొట్లకాయలు అక్కడ 3 కాయలు దానం చేస్తే ఇంత వచ్చిందే, మరి నేను 1,000 లక్షల పొట్లకాయలు దానం చేస్తాను, ఇంతకి ఎంత అని అడిగి విడుద్ద. అంతకి ఇంత అయితే ఇంతకి ఎంత అని అడిగాడు. గమనించాడు దానం మనిషి నవ్వుకున్నాడు. ఆయన ఇంతకు ఇంతే అన్నాడు. అనగానే ఏమైంది, మనిషి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఏమైంది, ఎంత సంపన్నుడో ఫకీర్ అయ్యాడు. మళ్ళీ వీడు పేదవాడిగా మిగిలాడు. మళ్ళీ వీడికి కోచి మళ్ళీ చిన్న గురిచా మళ్ళీ వీడికి మిగిలాక. అంటే సంపద ఉంటుంది, సంపద ఉన్నప్పుడు భగవంతుడు సంపద ఇచ్చినప్పుడు మరి వీడికి ఈ బుద్ధి దేనికి మళ్ళీ పొట్లకాయలు దానం చేయాలని చెప్పని చక్కగా ఉన్న ఒక విద్యార్థి వసతి గృహం నిర్మించవచ్చు, ఒక మంచి దవాఖానా లాంటిది ఏమన్నా ఒక హాస్పిటల్ లాంటిది కట్టియచ్చు, లేకపోతే విద్యార్థులకి అందరికీ చదువు చెప్పించవచ్చు, ఒక మంచి అన్నదానం లాంటిది చేయొచ్చు, ఎన్నెన్నో కార్యాలు చేయొచ్చు కదా. ఇలా ఉంటుందిట. కాబట్టి ఏంటంటే నంద మహారాజా మీరు చేసేటువంటి దానం ఏదైతే ఉందో అటువంటి దానం కాదు మీరు చేసేటువంటిది అని చెప్పని, చాలా ఉత్తమమైన దానం ఇది అని చెప్పని ప్రశంసించారు. 94 కొలుందే కుల విలక్కే ఎంబెరుమాటి యశోదాయరుడా అని చెప్పినప్పుడు యశోదాది ఒక భాగ్యమే భాగ్యము. ప్రబ్బలి మొక్క చిగురు ఎట్లా ఉంటున్నది అటువంటి దాన అని చెప్పని చక్కగా సంబోధిస్తున్నారు. మా కులానికి అందరికీ కూడా ఒక మంగళ దీపం లాంటి దానా అని చెప్పి మా కుల దీపమా అంటున్నారు ఒక ముఖంలో చెప్పాలంటే. ఏమిటో కౌశల్య కంటే రామచంద్రుడి కన్నా కౌశల్య కంటే కూడా సాక్షాత్తు ప్రపంచిన దేవకీదేవి కంటే కూడా భగవదనుభవము అనేటువంటి భాగ్యం కలదానా అని చెప్పని దీని లోపల. అయితే ఇక్కడ 3 ఉన్నారు. మధ్యలో ఈవిడ క్షయించింది యశోదాదేవి. అంటే అసలు 4వ నాకు పక్కన వెళ్ళాం కాస్త బలరాముడిని. ఎలా ఉందిట, ఒక చెయ్యి ఒకరి మీద వేసిందిట, ఇంకో చెయ్యి ఇంకోల మీద వేసిందిట, మధ్యలో పడుకున్న యశోద.
ఒకదేమో భర్తగారు నందుడి మీద వేసింది, ఇంకొక ఏమో కృష్ణ పరమాత్మ మీద వేసింది. మనం ఈ పాసులో మనం ఏం చెప్పుకుంటున్నాం దీంట్లో మనకంటే శ్రీ అయి నమః కదా. ఈ పాసుల్లో కదా ఇక్కడ శ్రీ నమః అంటే ఏంటంటే అమ్మవారు. ఈ యశోద స్థానం ఎలా ఉందిట, అమ్మవారు సాక్షాత్ సింహాలక్ష్మి స్థానంలాగా ఉందిట. మనకి అకార ఉకార మకారాల లోపల మధ్యలో ఉన్నటువంటి ఉకారలాగా ఉందిట ఎవరు యశోదాదేవి. అంటే ఎలా మనకి అకారవాచ్యుడు భగవానుడు, మకారవాచ్యుడు జీవుడు, మధ్యలో ఉపకారవాచ్యురాలు పురుషకార భూతురాలైన వాళ్ళు మనకి అమ్మవారు. అందుకే మనకి భగవద్రామాంజులు కూడా చక్కగా ప్రార్థన చేస్తూ రంగనాథుడిని ముందు ప్రార్థన చేయలేదు. స్వామి శరణాగతి గద్యం ఆరంభం చేసినప్పుడు అమ్మవారితో కూడిన భగవంతుడు అంటారు. ఓం భగవన్నారాయణాదిమతానురూప గుణ విభవ ఐశ్వర్య శీలాజనవదిగా అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం రత్నవనాలయాం భగవతీం శ్రియం దేవి నిత్యానపాయనీం నిరమధ్యాం దేవదేవ దివ్య మహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అరణ్య శరణమహం ప్రపద్యే. ఆ లక్ష్మీదేవతతో ఆవిడతో కూడుకున్నటువంటి నారాయణుడు కాబట్టి ఎలా ప్రపంచ ఎలా చేయాలి, లక్ష్మితో కూడుకున్నటువంటి నారాయణుడు. ఇక్కడ అకార ఉకార మకార లోపల ఊ శబ్దం ఏదైతుందో అలా చక్కగా శయనించినట్టు ఎవరు యశోదాదేవి పుష్కాల భూతురాలు కింద వీళ్ళకి కనిపించింది కూడా వీళ్ళకే. తర్వాత ఎంబెరుమాటి యశోదాయి అడివురాయ్, ఎంబెరుమాటి యశోదాయి అడివురాయ్. తర్వాత అంబర మూఢరక్తోంగిములహరంద ఉంబరు కోమానేరుందాదిరింద్రాయ్. నువ్వు నిద్రపోకూడదయ్యా, ఎటువంటి మహానుభావుడి నువ్వు. ఆనాడు పరిచక్రవర్తి చేతి ధారం నీ చేతిలో పడగానే నీ యాచన ఫలించిందన్న ఆనందంతో చక్కగా పెరిగి లోకాలన్నీ కొలుచుకున్నావే. ఇలా నువ్వు అన్నిటినీ రక్షించిన వాడి, లోకాలన్నీ రక్షించిన వాడి ఔదార్యంతో అందరి తలల మీద కూడా నీకు దివ్య పాదాల విందాన్ని ఉంచాయే. కాడు మోడు చెట్టు పుట్ట గుట్టాన్ని చూడకుండా అయితే రక్షించేటువంటి బాధ్యత ఉన్నవాడు నిద్రంతం తగునా స్వామి. తర్వాత నిన్ను ఆశ్రయించే వాళ్ళందరూ కూడా ప్రయోజనం తప్ప దేవతలే వారికే ఉపకరించిన వాడివి, నిన్నే కోరుకున్నటువంటి మాకు ఉపకరించువా నువ్వు. తర్వాత ఇంకా సీతమ్మ కోసం అహోరాత్రాలు కూడా ఆనాడు విలపించినటువంటి శ్రీరాముడు నువ్వు కాదా. ఎందుకయ్యా నీకే నిద్ర, చక్కగా మేలుకొని ఇదిగో మమ్మల్ని అనుగ్రహించాలి అని చెప్పని కోరుకుంటున్నారు. అయితే ఇంట్లో చిన్న విషయం ఉంది. ఏం స్వామి నిద్రపోతున్నావు, చక్కగా ఒళ్ళెక్కకుండా అలా పడుకొని నిద్రపోతున్నావే, ఏమన్నా నీకేమన్నా ఒళ్ళు అలిసిపోయిందా, లేకపోతే కాళ్ళు ఏమైనా నీకు ఏమైనా నొప్పి పుట్టాయా అని చెప్పని. అంటే మనకి తిరుమశాలు వాళ్ళు అంటారు కదా, ఎప్పుడైతే వీరు కుంభకోణం వెళ్ళారో సావినపాణి పెరుమాణని సేవించుకుందామని సేవించిన స్వామిని ఏదైనా చక్కగా పడుకుని ఏడు కన్నట్టుగా ఆయన పడుకుని నిద్రపోతున్నట్టుగా స్వామి బాగా కనిపించింది మన తిరుమశాలు వారికి. వెంటనే అన్నారు వీరు స్వామి, ఏం స్వామి నదందకాడు నందవో అన్నారు. నదందకాడు నందవో అంటే అంటే ఏమిటి, నడిచావు కదా బాగా అన్ని కొలుచుకున్నావు కదా, ఈ నరక ఇంటికి ఎక్కడవే అని అడిగారు. అక్కడ అన్నారు అయోధ్య నుంచి లంక దాకా నడుచుకుంటూ వెళ్ళావే, అది ఆ కాడనైతే ఆయన ఒకటి అడిగారు. దాని తర్వాత అంతకు మునుపు నువ్వు లోకాలన్నీ కొలుచుకున్నావే, నీ కాళ్ళు దివ్య పాదాలు విందంతో అది ఆ నెత్త చెప్పు వాడి కేసు అని అన్నారు. చెప్పు నాకు చెప్పాలి, ఎందుకంటే భక్తుడు వచ్చి అడిగినప్పుడు నీ సన్నిధికి వచ్చినప్పుడు ఒక్క మాట కూడా ఇలా పడుకోవడం తగదు, నిద్రించడం తగదు అన్నమాట. లేదండి మీకోసం నేను నిరీక్షిస్తున్నానట్టుగా నిజంగా అలా లేచేస్తా. స్వామి ఎవరు మన సారంగపాణి పెరుమాళ్ళు ఏమన్నా స్వామి నువ్వు ఎలా దర్శనించో అలాగే ఉండు, భక్తులు వాళ్ళకి పాదయాత్రం అని చెప్పని భక్తుల ప్రార్థన చేయంగానే ఇది అనుభవిస్తామని చెప్పని అన్నాను స్వామి చెప్పన్నారు. అదేమన్నా నీకేమన్నా కాళ్ళ నొప్పి ఏమన్నా నీకుందా అని చెప్పని ఒక ఆక్షేపణ చేశారు. చేసేప్పుడు అంబర మూఢరత్వంగి ఉడగలంద ఉంబరుకోమానే ఉరంగా నిరందరాయ్. సకల లోకాలకు అర్థమైతే నువ్వు నిద్రపోతే ఏంటయ్యా, నాకు ఉపకరించాలి కదా అని చెప్పినప్పుడు చూడండి మీరు చిన్న క్రమ పద్ధతి అనేటప్పుడు తప్పినట్టు మాకు అనిపిస్తోంది. ముందు ఎవరిని లేపాలి, ఇంతలో కూడా పెద్దవాళ్ళని లేపారు క్రమ పద్ధతి లోపల. మా నాన్నగారిని లేపారు, మా అమ్మగారిని లేపారు, మరి తర్వాత ఎవరు నన్ను లేపాల్సింది, ఎవరిని లేపాలి, మా అన్నయ్య కొన్నాడు మీరు మర్చిపోయారు అంటే బలరాముడు అని అలా తిరిగి పడుకున్నారు సార్ స్వామి. అమ్మన్న అసలు ఈయనకి ప్రధానమైన వాడు ఈయనే కదా, ముందు పుట్టిన వాడు బలరాముడు అని ఇప్పుడు వెంటనే ఏం చేస్తున్నారు సార్, ఈయన్ని సుఖించడం మొదలుపెట్టారు. శంపర్వా బలదేవ ఉండియుం నీయుం మురంగేవాయ్. ఎర్రటి చక్కటి బంగారు కడియాన్ని పాదమనందు ధరించినటువంటి ఓ గొప్ప ఐశ్వర్యశాలి అంటున్నారు. అక్కడ శవ పెండాటి అన్నారు కథ పాల్చున్నప్పుడు.
ఇక్కడ ఏమంటున్నారు దీని లోపల సెల్వం అని చెప్పుకుంటున్నారు. ఎటువంటి సెల్వం? చెల్వా అంటున్నారు, అంటే మంచి సంపన్నుడా అంటున్నారు. ఏమిటి బలరాముడికి ఉండేటువంటి సంపద అంటే భగవత్ శేషత్వమే ఇటువంటి సంపద. ఈయన ఆదిశేషుడు కదా, అసలు ఈయన పేరు అనంతుడు. అనంత సత్యనారాయణ అంటే అనంతుడు ఈయన పేరు. అయితే ఆదిశేషుడు పేరు ఎందుకు వచ్చింది అంటే అక్కడ శేషత్వంలో భగవంతుని సేవ చేయడం లోపల మొట్టమొదటి వాడు కాబట్టి, శేషత్వంలో మొట్టమొదటి వాడు కాబట్టి ఈయనకి ఆదిశేషుడు అనంతుడికి పేరుట. ఎక్కడన్నా ఒక రహస్యం గమనిద్దాం. బలరామదేవ నువ్వు పడుకుని నిద్రపోవడం ఏంటయ్యా అని అడుగుతున్నారు. అంటే మీరు పడుకుని నిద్రపోకూడదు అని అలా కాదయ్యా. ఎక్కడున్నా పక్క మీద ఎవరు పడుకుంటారు? నిద్ర పట్టేవాడు ఎవరికి పడుతుంది? నిద్ర కోరుకున్నవాడు, సుఖంగా పడుకోవాలనుకున్నవాడు పక్క మీద వెళ్ళి పడుకుంటాడు. అవునా? వాడికి కావాలి నిద్ర. కానీ ఆ చెయ్య ఏదైతే ఉందో చెయ్యక్కన్నా నిద్రపోవడం అనేది ప్రపంచంలో ఎక్కడ చూసావా? నువ్వు స్వామికి మరి చెయ్య కదా, నువ్వు ఆదిశేషుడు కదా, నువ్వు నిద్రపోవడం ఏంటయ్యా అని చెప్పని అంటున్నట్టు వీళ్ళు. అయితే శం పొరగొప్పది చెలవా బలదేవ అని చెప్పినప్పుడు ఇందులో పద శం పొన్ తర్వాత కడి అని చెప్పినప్పుడు బంగారు కడియం అని చెప్పని అంటున్నారు. అయితే ఈ బంగారు కడిగినప్పుడు ఈయనకి ఎక్కడిది అంటే ఇందులో చిన్న విశేషం ఉంది మనకు. పాపం దేవకీదేవి కారాగ్రహం ఉన్నప్పుడు 6 మంది బిడ్డలు పుట్టారు, 6 మంది పిల్లవాళ్ళు పుట్టారు. పుట్టిన పిల్లలు సంహరిస్తున్నారు కంసుడు. ఇలా ఉండేసరికి ఏమైంది, చిన్న మాయ చేశాక భగవన్ మాయతో ఒకటి ఏమైందంటే అక్కడ సప్తమ గర్భం ఏదైతే ఉందో వసుదేవుడి యొక్క భార్య దేవకి యొక్క సప్తమ గర్భమునందు ఇదో ఈ బలరాముడి యొక్క ఏదైతే లోపల ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో ఆ శిశువు ఏదైతే ఆ పిండాన్ని దాన్ని తీసుకెళ్ళి ఏం చేశాక సంకర్షించి దాన్ని తీసుకెళ్ళి వసుదేవుడికి ఇంకొక భార్య ఉండాలి రోహిణి. ఆ రోహిణి యొక్క గర్భం ఏదైతే ఉందో దాంట్లో ప్రవేశపెట్టేదట. అక్కడ ప్రవేశపెట్టారు. అయితే ప్రవేశపెట్టాలని అనుగుడికి ఆయనకి పేరేమొచ్చింది? బలరాముడికి అసలు మొత్తం పేరు సంకర్షణుడు అని ఆయన పేరు. అయితే అలా చేసిన పేరండిక బలరాముడు బతికాడు. ఆ తర్వాత విచిత్రంగా కృష్ణస్వామి కూడా బతికాడు. అయితే ఆ బలరాముడికి కడుపు సరోమూరంగానే కదా మా కృష్ణుడు బతికాడు అని చెప్పని చాలా ఆనందంతో ఏం చేశాక తల్లిదండ్రులు ఏం చేశాక ఒక దాని గుర్తుగాను ఒక చక్కటి బంగారు కడియం బలరాముడి యొక్క ఆ దిగ పాదాల దానికి పనికి తొడిగాక ఇది అది విశేషం. గుర్తుంచుకుంటారు కదండి మన పెద్దవాళ్ళు కూడా ఏం చేస్తుంటారు, మనకి గ్రామాల్లో కూడా పల్లెపల్లెలో అక్కడక్కడ వెళ్ళిపోయినప్పుడు కొన్ని వింతగా ఆశయాలు కనిపిస్తుంటాయి. కానీ వాటిని అర్థం చేసుకుంటే ఇది అర్థం అవుతుంది మనకి. ఎట్లా ఉంటుంది? పాపం ఒకరికి పాపం పుట్టిన పిల్లలు పుట్టిన చేరిపోతుంటారు. ఒక 10 రోజులు లేకపోతే పుట్టిన తర్వాత క్యారం అంటే తర్వాత తీసుకెళ్ళి ఇంకా కేర్లెస్గా పోతుంది, ఆ ప్రాణమే పోతుంది. ఇట్లా ఉండేటువంటి పరిస్థితి ఉంది కదా. పుట్టిన వాళ్ళు పుట్టిన పోతుంది ఏంటి ఎవరో పెద్ద ఎవరో చెప్తుంది, ఏం చేయమా ఏం లేదు, ఏం పుట్టిన పిల్లలు దక్కట్లేదు, ఏం చేయి ఆ పిల్లల్ని తీసుకెళ్ళి ఆ పెద్ద పెద్ద మీద పారాయి పుట్టిన తర్వాత అని చెప్పని చెప్తుంది. చాలాగో పుట్టిన వాడు బతకడు, ఏం చేస్తాను అందులో పుట్టంగా ఏదో ఆ 10వ రోజు 11వ రోజు 12వ రోజు ఉంటుంది కదా, తీసుకెళ్ళి ఆ పెద్ద దిబ్బ ఉంటుంది చెత్తకుప్ప, ఆ పెద్ద దిబ్బ మీద పడేస్తారు. విచిత్రం ఏంటంటే మాకు అక్కర్లేదు అనుకున్నారు కదా, పెద్ద దిబ్బ మీద పారేశారు కదా, ఆ పిల్లలు బతికాడు. అయితే ఏం చెప్తారు వెంటనే అది పిల్లలు బతికాలి, మరి వీరికి ఏం పేరు పెట్టాలి? ఇక వేరే పేరు పెట్టరు. వీరి పేరు పెద్ద దిబ్బ మీద మరి బతికారు కాబట్టి వీరి పేరు ఏంటి? పెంటయ్య. వీరి పేరు పెంటయ్య అని పేరు పెడతారు. మనకు ఉన్నాయి కదా పేర్లు, అదే అనుకుని ఉంటారు. ఏం చేస్తారు దీని లోపల కొంతమంది ఏం చేస్తారో తెలుసిన, మనం అన్నం తింటాం కదా ఆకు కరిహ, ఆ ఆకు ఏదైతే ఉంటుందో దాని మీద ఎంగిరాకు అంటాం. ఎంగిరాకు ఒక పేరు ఉందండి, పులిస్రాకు అంటారు. పులిస్రాకు అంటే ఎంగిరాకు అని చెప్పండి. దాంట్లో ఈ పిల్లాన్ని పడుకోబెట్టి పొరిచి అదే అండి బయటపడేదే ఈ ఆకుతో పాటు వీరి కూడా బయటపడి అనేది నిరాసక్తి అదే దిగు బయటపడేస్తారు. అంటే మనసులో మాకు అక్కర్లేదండి ఏం పుణ్యం బతకకి ఏం ప్రయోజనం అని చెప్పండి. విచిత్రంగా పిల్లాడు బతుకుతారు. బతకగాని వాడు ఏం పేరు పెడతారు? ఇంట్లో పులిస్రాకులో బతికారు కాబట్టి వాడి పేరు పుల్లయ్య అని వాడి పేరు పెడతారు. ఇంకా కొంతమంది చేస్తారు ఇష్టాక్ కదా, ఇష్టాకు మీద బతికారు కదా వాడి పేరు ఇష్టాలి, వాడి పేరే ఇష్టాలి. అట్లా పేరు పెట్టేవాళ్ళు ఉన్నారు ప్రపంచం లోపల. అలాగే మనకి అది బలరాముడు అవుతున్నాడు, నీ మూలంగా ఎలాగో కృష్ణుడు ఉన్నాడు బతకట్టాడు అని చెప్పి ఏం చేస్తాట బలరాముడు ఏదైతే గుర్తుందో వీడికి ఏం చేస్తారు, బలరాముడికి బంగారం కడివి ఏదైతే ఉంటుందో దాన్ని తొలిగాట. గండ పెండేదో చెల్లముడు కలవాడు, చెల్వా అంటే శ్రీమంతుడా అంటే ఏంటి? భగవత్ కైంకర్యమే చక్కగా పరమావధిగా ఉండేటువంటి అనుభవించేటువంటి బలరామదేవ చేయించద్దయా నేర్కొనాలి అంటే లేకపోతే ఉమ్మియు రంగు అంటే ఏంటి? నువ్వు నీ తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఇద్దరూ లేవాలి అని చెప్పండి. అంటే ఏంటంటే బలరాముడు ఎంత గొప్పవాడంటే ఆదో జగదాశేష తదను సుమిత్ర నందన వేష, అసలు మాకు పురుషకాల భూతుడు నువ్వేనయ్యా,
ఎవరు ఆదో జగదాధార శేష, జగత్తులందరికీ కూడా ఆధారభూతులైనటువంటి శేషుడిగా ఆదిశేషుడివి నువ్వయ్యా. దాని తర్వాత సుమిత్రానందన వేష, తరుణు సుమిత్రానందన వేష, తర్వాత సుమిత్రానందనుడి కింద లక్ష్మణ స్వామి కింద అవతరించేవాడు నువ్వేనయ్యా. నువ్వు పడుకోవద్దు ఏంటయ్యా, నువ్వు లేవాలి, మనం అనుగ్రహించాలి. మన కూడా మనం చెప్తున్నాం అనంత ప్రథమం రూపం లక్ష్మణశ్చ తదపరం బలభద్ర తృతీయస్తు కలో కచ్చిత్ భవిష్యతి అని చెప్పినప్పుడు కలియుగంలో వారే ఆ శేషుడే ఆ బలరాముడే భగవద్ రామానుడి కింద అవతరించారు మనం చెప్పుకున్నాం కదా. ఇలాంటిది చాలా విశిష్టమైనటువంటి పాత్రలో చక్కగా వచ్చి వేరు కొలిపారు. అయితే దీంట్లో మనకి ఏమన్నా అసలు అంతరార్థం ఏమన్నా చెప్పిందా ఆయన తల్లి? ఉత్తమైనటువంటి కావ్యానికి ఎప్పుడు కూడా ధ్వని అని చెప్పిన ఒకటి ఉంటుంది లోపల. వాచ్యార్థం వేరు, వ్యంగ్యార్థం అనేది వేరే రూపం ఉంటుంది. ఇంత గొప్ప వేదమనే తుక్కం విత్తాదం కోదైతమిది కదా అంటే మొత్తం అంతా కూడా పర్వాలేదు గుప్తంగా లాంటి వేదాలను స్థానం నిలుపుకున్నటువంటి తిరుపోవిత తిరుగుతున్నప్పుడు ఇందులో మనకు విషయాలు చెప్పారు. అంబరం అంబరమే తన్నీరే షోరేయరం చెయ్యతో 3 చెప్పారు మనకి. అంబరము, తన్నీర్, షోరు. అంటే ఇక్కడ అంబరం అంటే ఏంటిదా అంటే వస్త్రం అంటే ఒక అర్థం అది. తర్వాత పరమాకాశము, పరమ వ్యోమము, పరమ పదం అనేది ఉన్నది అర్థం ఉంది మనకి. అంబరమే అదొకటి. తర్వాత తన్నీరు అంటే నీరు అంటే అంటే ఈ పరమపదము శ్రీవైకుంఠం అనేది ఏదైతే ఉంటుందో దాన్ని చుట్టూ కూడా ఆవరించుకొని ఒక నది ఉంటుందిటండి. విరజ అనేది ఒక నది ఉంటుందిట. అధిక తన్నీరు అంటే దీని లోపల. అంతే మనకు అందమైనటువంటి తిరువామోహంతో దాంట్లో చెప్తారు. విరజా నది కావేరియతే పరమపదం శ్రీరంగమతే వరుడారంగేశ్వరుడే మన తిరియాండాడే వధూ కదా పోదామా విల్లె బుత్తూరు చూతామా పెరియారు వారిని ఒక తిరునామం చక్కది అందులో. అంటే మనకి విరజ నది మరి విరజ అంటే మనకి సాక్ష్యం ఉన్నట్టు ఎక్కడైతే మిగిలిన లోకాల నుంచి వస్తున్నామో ఈ ధూళి ఏదైతే దాన్ని తొలగించేటువంటి దానికి విరజ అనేటువంటి పేరు. ఆ విరజయే మన ప్రపంచం ఏదైతే మన భూ ప్రపంచంలో మన దగ్గర కావేరి అయింది అది. అలాగా శ్రీవైకుంఠం అదే మనకి శ్రీరంగనాథుడు ఏం చేసినటువంటి ఏదైతుందో అదే మనకని చెప్పండి. కాబట్టి ఏమైంది మనకి అంబరం పరమకాశం పరమవ్యోమము, తర్వాత తన్నీరు అంటే మనకి విరజానది, షోరు అంటే ఏమిటి సాక్షాత్తు బ్రహ్మంట. మనం అంటుంటాం కదా ఉపనిషత్తులు మనకి అన్నం బ్రహ్మే దివ్యజానా అన్నాని దేవ భూతాని జాయంతే ఇత్యాదులు మనకు ఉన్నాం కదా, ఉన్నాయి ఇవన్నీ కూడా. అంటే మనకి పరిపూర్ణమైనటువంటి బ్రహ్మానుభవం అదే ఏదైతే ఉంటుందో అదే అన్నం అంటేట. సరే ఇవన్నీ 3 ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ అన్నం అనేది ఏదైతే ఉందో దీన్ని మనకు ఉపనిషత్తులో మరొకటి చెప్పారు. దీని లోపల ఎప్పుడైతే విరజలో చక్కగా స్నానం ఆచరించిన తర్వాత ముందుకు వెళతారో ఈ ముక్త పురుషుడు వారికి చాలా లోక్యము పరమాత్మ ఉండేటువంటి లోకానికి చేరుతాడు. పరమాత్మతో సమానమైనటువంటి వీడి కూడా చక్కగా ఒక చక్కటి కిరీటము, తర్వాత మంచి శంకుచ ఇవన్నీ వీరికి వస్తాయి. ఒక పీతాంబరం వస్తుంది, మెల్ల ఏదో ఒక మాల వస్తుంది, చాలా రూప్యం అనేది కలుగుతుంట. భగవంతుడు సమీపానికి వెళ్ళిన తర్వాత భగవంతుడు ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాట. కూర్చోబెట్టుకుని వారి ఎవరెవరా ఎక్కడి నుంచి ఎవరు అడుగుతాడు, కోసి అని అడుగుతుంది, ఎవరెవరు అని అడుగుతాడు. అయితే అహం బ్రహ్మాస్మి అని వీడు అక్కడ చెప్తాడు. అయ్యా నేను ఇప్పుడు తెలుసుకున్నానయ్యా, నువ్వెవరో నేను తెలుసుకున్నాను, నేను నువ్వెవరో తెలుసుకున్నాను అని చెప్పని అంటాడు. అక్కడ అన్నప్పుడు ఏం చేస్తాట పరస్పరం వీళ్ళు అక్కడ అనుభవిస్తాట. ఎట్లా అనుభవిస్తారు? అహమన్నమహమన్నమహమన్నాదోహమన్నాదోహమన్నాద అది మనకు అక్కడ ఉపనిషత్తు. అంటే ఏంటి లోపల జీవుడు పరమాత్మను అనుభవిస్తాడు, అది పరమాత్మ ఇంట ఈ జీవుణ్ణి అనుభవిస్తాట. అంటే ఒకరికొకడు అంటే అన్నం అవుతాట దీని లోపల. ఇవి ఎవరిస్తారండి ఈ 3 కూడా అంటే ఇవన్నీ ఇచ్చేటువంటి నందగోపుల వారు ఆచార్యుడు ఆయన. ఇవన్నీ అంబరమే తన్నీరే షోరే అరం చెయ్యం విధివిగా కాదు అందరికీ ఇచ్చేటువంటి వాడు అనుగ్రహించేవాడు ఆచార్యుడు. నందగోపుడు ఆచార్యుడు. యశోదేవ మనకి అష్టాక్షరీ మహామంత్రం మంత్రో మాత గురు పిత అంబరమూర్ధోత్సంగి అని చెప్పినప్పుడు అక్కడ భగవంతుడి యొక్క విశ్వవ్యాప్తి అంటే మంత్రార్థము తిరుమంత్రార్థం ఏదైతుందో అది. తర్వాత బలభద్రుడి గురించి మనం చెప్పుకున్నప్పుడు మంత్రం చెప్పినప్పుడు మంత్రార్థ సారం ఇది మనకి భాగవత శేషత్వమే మనకు ప్రధానము అని చెప్పని అనుగురించి మనకి ఈ పాసుల్లో కూడా అంబరమే తన్నీరే శౌర్యహరం జయం ఎంబెరమా నందగోపాల ఇవేంద్ర అని చెప్పిన ఈ పాసులు అద్భుతమైన పాసులం. ఇది మనం చక్కగా మనకుండేటువంటి కొద్ది సమయం మనందరూ కూడా అనుభవించాం. ఈ పాసుల్లో కూడా కాళీ క్షీరామవిన్నహరం అనేటువంటి మనకి దివ్యదేశం. ఆ దివ్యదేశం అనేటువంటి పెరుమాళ్ళని కూడా విశ్వామిత్ర అమ్మవారు చక్కగా మేలుకొలిపింది. జై శ్రీమన్నారాయణ. ఈ రోజు పాఠాన్ని
చక్కగా చిన్న చిన్న ముక్కల కింద మనం చేసి అందరూ కలిసి మనం అనుభవిద్దాం. జై శ్రీమన్నారాయణ. అంబరమే అంబరమే నీరే కన్నీరే சோரே சோரே அறம் செய்யும் எம்பெருமான் எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் குழுந்தே உலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரமூடறுத்து ஓங்கி உலகளந்த அம்பருகோமானே உறங்காது எழுந்திராய் அம்பொற்கடலடி செல்வா பரதேவா உம்பியும் நீயும் சங்கேலோரெம்பாவாய். திவ்ய திருவடிகளே சரணம். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். விஷ்ணுச்சித்தனூஜாய கோதாய நித்யமங்கலம். परिपालयन्तां न्यायेन मार्गेण महिमैष गो ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनः